లోకాశలకు లోబడి లోకమునకు పరిగెడుతున్నావా? కృతజ్ఞత లేని ఓ విశ్వాసి ప్రభు ఎంత దుఃఖిస్తున్నాడో తెలుసా నీ గురించి? Yes, Lord. Yes. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. గట్టిగా గట్టిగా పరిశుద్ధాత్మతో మాట్లాడే సమయంలో నా కుమార్తె నా సేవకు సిద్ధపడతండి. ఇంకో కుమారుని హెచ్చరిస్తున్నాడు. నా కుమారుడు ఎందుకు లోకంలో పడిపోతున్నావు? తిరిగి ప్రార్థించు తండ్రి, ప్రార్థించు నాన్న, ప్రార్థించు తండ్రి. నా కుమారుడా, నా బిడ్డ, నువ్వు లోకంలో పడిపోతున్నావు ఎందుకు అంటే నువ్వు ఆల్రెడీ మారు మనసు పొందిన బిడ్డగా ఉండొచ్చు. ప్రభువుకు తెలుసు ఈ సమయంలో మరలా నువ్వు తిరిగి లోకం వైపు లోకాశం వైపు వెళ్ళిపోతున్నావేమో. ఆలోచించుకోమంటున్నారు ప్రభువారు, ప్రార్థన చేయమంటున్నారు. తిరిగి ప్రభు విశ్వాసంలోనికి వచ్చే శక్తిని బలాన్ని ఆయనే అనుగ్రహిస్తానంటున్నారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను గుర్తుపట్టిన తల్లి, గమనించు, గ్రహించు. ఎవరో మన మధ్యలో ఉన్నారు. ఇప్పటి వరకు దేవుడిని ఒకవేళ దేవుడిగా గుర్తించలేదేమో. ద్విమనస్కురాలై ఈయన దేవుడైనా కాదా ఉందేమో. ఆ కుమార్తెతో మాట్లాడుతున్నాను. నీవు గుర్తుపట్టినా గమనించినా దేవుడిని నేనే తల్లి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏ దేవుడండి ఇంత సూటిగా మాట్లాడేది? ఆయన సజీవుడైన దేవుడు, ఉన్నవాడు అనువాడు కనుకనే మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని బలపరుస్తున్నారా ఆయన, మనల్ని కాపాడుతున్నారా ఆయన. ప్రతి సమయంలోనూ ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ మన జీవితంలో ఎంతో మంది మనతో నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం అని కొంతకాలము అయిన తర్వాత నేను విడిచిపెట్టిపోయి ఉండొచ్చు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. యేసయ్య నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే.
ఎంతమంది దేవుడు మా అందరి మీద నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించావు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను నువ్వు తాకావు తండ్రి. ఎంత మంచి దేవుడు నాయనా, ఎంత గొప్ప దేవుడు నాయనా. అయ్యా నీ మాట వినక నీ మార్గంలో జీవిస్తూ నిన్ను ఎరిగిన బిడ్డలుగా ఉంటూ కూడా నిన్ను గాయపరుస్తూ పాపలు చేస్తూ ఉంటే కూడా మమ్మల్ని క్షమించి 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 అయ్యా అయ్యా మమ్మల్ని రక్షిస్తూ ఇంకా ప్రేమిస్తున్నావంటే నువ్వు మంచి దేవుడు, నువ్వు మంచి దేవుడు. నమ్మావా? ఒకసారి మంచి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. హృదయమాన చెప్పు, హల్లెలూయా. హృదయమాన స్తోత్రం చెప్పు, స్తోత్రం. ఆమేన్ చెప్పండి, ఆమేన్. చెప్తున్నటువంటి ప్రవచనం, పదే పదే చెప్తున్న ప్రవచనం, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మీ కుమారుడా మీ కుమార్తె ప్రార్థన తగ్గిపోయింది తల్లి. ఈ జీవితంలో నీ పరిస్థితులన్నీ నేను చక్కదిద్దుతానమ్మా. నువ్వు సమాధానం పడు అంటున్నారు. అసమాధానముగా సమాధానం లేకుండా కుమార్తెలు కుమారులు ఇక్కడ ఉన్నారు. అందుకే ఆయన మాట్లాడుతున్నారు. వారెవరు నాకైతే తెలియదు, కానీ మీకు మాత్రం ఖచ్చితంగా తెలుసు. సమాధాన పడు తమ కుమారుడా, నీ పరిస్థితులు నేను చక్కదిద్దుతాను. అమ్మా నువ్వు సమాధాన పడు. ఒకవేళ నీ భర్తతోనే నీకు సమాధానం లేదేమో, ఒక కుమార్తె ఒక కుమారుడా నీ భార్యతో నీకు సమాధానం లేదేమో, నీ బంధువులతో నీకు సమాధానం లేదేమో, నీ స్నేహితులతో నీకు సమాధానం లేదేమో, నీ సహ విశ్వాసులతో సమాధానం లేదేమో, లేదా నీ సంఘ కాపరితోనే సమాధానం లేదేమో. కానీ సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ప్రభు లేకపోతే మాట్లాడడం ఆయన వ్యర్థమైన మాటలు మాట్లాడే వారు కాదు. ఆయన నీకులాగా నాకులాగా ఖచ్చితంగా సమాధానం పడు అంటున్నారు. గత కొన్ని నెలల నుంచి ఎందుకు సమాధానం పట్టలేదు? మీరు ఏం మూట కట్టుకొని పోదామని సమాధానం పట్టలేదు. ప్రభు నీ గురించి ఎంత చింతిస్తున్నాడో ఈరోజు ఎన్ని మార్లు వారితో మాట్లాడారమ్మా. దాన్ని బట్టి గ్రహించి ఎవరికి వారు సమాధానం పడిపోతాం. ఒకవేళ అవతల వాళ్ళే మనల్ని హర్ట్ చేసి ఉండొచ్చు, అంటే గాయపరిచి ఉండొచ్చు, చేతితో కొట్టుండొచ్చు, కొన్ని పర్యాయం దూషించి ఉండొచ్చు, ఈ హృదయాన్ని మాటలతో బద్దలు చేసి ఉండొచ్చు. క్షమించేద్దాం, సమాధాన పడదాం. మనం సమాధాన పడితే సంతోషపడే వ్యక్తి ఎవరో తెలుసా? ఆ శక్తి మన యేసయ్య. ఆయన సంతోషపెడితే నిన్ను మామూలుగా ఉండనిస్తాడా? నీకు అత్యధికమైన కృపలోకి తీసుకెళ్తాడు తల్లి, అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు తల్లి. వృద్ధానికి అభివృద్ధి, వృద్ధానికి ఆ కృప, వృద్ధానికి ఆ క్షేమము, ఇంటిలో సమాధానము, సంతోషము కావాలంటే సమాధాన పడు. ఇదే మంచి సమయం, ఇదే అనుకూలమైన సమయం. దేనికో మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. yes ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని మహిమపరుచుకున్నాం. కీర్తన పాఠ్య భాగంలోని 38వ కీర్తన చదువుకున్నాం. స్తుతి ఆరాధనలో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఆత్మను పొందుకున్నారు, ఆత్మ తాకిని అనుభవించారు, పరవశించారు. ప్రభువు మనతో
ఈరోజు ప్రవచనం అంతా సమాధానం మీదే ఉంది. సమాధాన పడమంటున్నారు ప్రభు వారు. కనుక సమాధానం పడదాం, ప్రభువు సంతోషపెడదాం, మనము మన జీవితాల్లో శాంతిని నింపుకుందాం. అటువంటి కృప మనకును ఈ దినము మన సంఘానికి రాలేకపోయిన మన రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి సభ్యుడికి యేసు నామములో అనుగ్రహించబడదు గాక. గట్టిగా చెప్తారు అనుకున్నారే, కొంచెం గట్టిగా ఆమె చెప్పండి. ఆమేన్. వాక్య పరిచయంలోకి వెళ్ళబోదు ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రేరణ కలిగిన వారు పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ ఎవరి కుమారులు కుమార్తెల్లోనైనా సరే ప్రేరణ కలిగిన వారు వాక్య పరిచయం నిమిత్తము క్లుప్తంగా ఒక చిన్న ప్రార్థన చేయండి. దయచేసి అందరూ కూర్చుందా? దయచేసి అందరూ కూర్చుందా? సంగమా అందరూ క్షేమమా? బాగున్నారా అందరూ? దేవునికి స్తోత్రం. మనం బాగున్నాం కాబట్టి ఈ ఆరాధన రాగలిగాం కదా తల్లి. కొంతమంది మాస్కులు పెట్టుకోలేదే. చాలా మంది మాస్కులు పెట్టుకోవాలా. అదేమంటే ఊపిరి ఆడలేదంటే ఊపిరి ఆడుతుంది. ఇప్పుడెందుకు దైవ సన్నిధిలో ఆయనే మన ఊపిరి. పెట్టాలి పెట్టాలి పెట్టాలి. మాస్కులు తెచ్చుకోకుండా మర్చిపోయినోడు చున్నీలు కానీ మీ పంపు చెప్పులు కానీ మూతులు కట్టేసేయండి. పురుషులు అందరూ ఉన్నారా? మా వెనకాల ఎవడో ఒకటి కనిపిస్తున్నాడు, నాకు ఇప్పుడు పెడుతున్నాడు నల్ల మాస్క్. వెరీ గుడ్ బాయ్, ఐ లైక్ యూ మై డియర్ బాయ్. ఎందుకంటే నాన్న ఈ సన్నిధిలో ఏం జరగదు, 100% గ్యారంటీ. కానీ మనం అలాగని అజాగ్రత్తగా ఉండమన్నాడు దేవుడు, లేదు కదా. మనం జాగ్రత్తగానే ఉండాలి. మంచిది. ఈరోజు ఒక వాక్యాంశాన్ని నేను యూట్యూబ్ మీకు మెసేజెస్ పెట్టాను. ఏంటమ్మా అది? ఎవరైనా చూసారా అది వాక్యాంశము? చూడలేదా? నీవు అభివృద్ధి పొందాలి అంటే, లేదా నీ అభివృద్ధికి కారణం, నీ జీవితంలో అభివృద్ధి కావాలన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరికి కావాలి అభివృద్ధి. మరి ఎలా అభివృద్ధి పొందాలి మనం? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు పోదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సంఘము అనగా ఎవరు? మనమే. క్షేమాభివృద్ధి పొందుచు ఎలా ఉందంట? సమాధానము. చూసారా? ఈరోజు మన ప్రవచనం కూడా ఏంటి?
సమాధానం కలిగి ఉండు, సమాధానం కలిగి ఉండు కుమార్తె, సమాధానం కలిగి ఉండు కుమారుడా, రెడ్డిగా సమాధానం పడు అంటున్నాడు యేసయ్య. నువ్వు సమాధానంగానే ఉన్నట్టున్నావు అంటే నేను ఊరికే చెప్పా. శృతి సమాధానం పడు అంటున్నాడు నీతో యేసయ్య. నాతో కూడా ఉండొచ్చు, నేను ఒకవేళ సమాధానంగా లేలేదు. వీలైనంత వరకు 99.999% నేను అందరితో సమాధానంగా ఉంటున్నాను. ఆ ఒక్క 0.000.1 ఏమన్నా ఉందేమో అది కూడా సర్దిద్దుకుందాం ఈరోజు. వాళ్ళ తీసుకునే ముందు సమాధానం పడిపోదాం. సో మన జీవితంలో సమాధానంతోనూ అభివృద్ధితోనూ మనం ఉండాలి అంటే దానికి కారణాలు 1-2 సమయాన్ని బట్టి కారణాలు చూసుకున్నాం. అసలు ఈ అభివృద్ధి అంటే ఏమిటి, ఏమి చేస్తే మనం అభివృద్ధిలోకి రాబడతాం? మన కుటుంబ జీవితంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన సంఘం అభివృద్ధి చెందాలన్నా, సమాధానంగా ఉండాలన్నా ఏమి చేస్తే మనము అభివృద్ధిలోకి వస్తాం? జీవితంలో మొట్టమొదటి పాయింట్ నేను చెప్తున్నానమ్మా. మొట్టమొదటి కారణం మనం అభివృద్ధి చెందాలి. వ్యక్తిగతంగా నేను బాగుపడాలి, నేను వృద్ధి చెందాలి. నేను సంఘంలోకి వచ్చిన 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నానో అలాగా పడి చచ్చాను అంటే అది అంత అసలు అవసరమా? అది మనకి. నువ్వు వచ్చి సంఘానికి ఎంతకాలం అవుతుందమ్మా? 6 సంవత్సరాలు. ప్రసాద్ గారు మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందయా సంఘంలోకి వచ్చి? దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 30 అన్నాడు. ఇంకొక 5 కూడా ఎక్స్ట్రా వేయచ్చు, నేను చెప్పలేదు. అలాగే ఇంకా 10లో ఉన్నవాడు ఉన్నారా? 10 ఏంటి, 15 సంవత్సరాలు, మేబీ 20 years. ఈ బిడ్డ చిన్న బిడ్డ ఇక్కడి నుంచి వస్తాం. ఎప్పుడో సంఘం నుంచి వస్తున్నామండి. ఏమన్నా అభివృద్ధి ఉందా నాయనంటే? పాస్టర్ గారు చెప్పింది వింటున్నాగా. ఇప్పుడు నువ్వు ఈ దేవాలయాన్ని ఉంటావు, నువ్వు నీ మాటల ద్వారా నీ ప్రకటి వారు కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ ఉజ్జీవింపజేయబడి వారు కూడా ప్రభువుని నమ్ముకోవాలి. ఆ స్థితికి వెళ్ళిపోయి ఉండాలి. ఇప్పటికి ఎందుకు 10 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నావు? ఆ పాస్టరు, ఆ దైవజనుడు ఏదో చెప్తాడే, ఓ 10 రూపాయలు కాని చేసేద్దామని వెళ్ళిపోద్దామని కాదు. ఇది కాదు అభివృద్ధి అంటే. ఆ అభివృద్ధి మనం పొందాలి అంటే మొట్టమొదటి పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా తిరిగి మన జీవితంలో విధేయత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరూ విధేయులు కదా, మనందరం చాలా విధేయతగా ఉంటాం కదా. అస్సలు మనం మామూలు విధేయులు కాదు. అమ్మ నాన్న అంటే తిరిగి ఏమనం. ఒక చెంప మీద మమ్మీ కొట్టే, ఈ చెంప మీద కొట్టి మమ్మీ అని చూపించే బిడ్డలు నా యవ్వన కుమార్తె. అసలు నా కుమారులు అయితే నా అప్పు అసలు డాడీ వస్తే కొట్టు డాడీ అని విప్పు చూపిస్తారు, అంత విధేయులు. ఇక నా ప్రియ కుమార్తెలు పెళ్ళైన వారైతే భర్తకు లోబడి అసలు ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు. నా ప్రియ కుమారులు భర్తలు అయితే పల్లెత్తి మాట కూడా అసలు భార్య. అంత విధేయులు కదా మీరు. ఏదమ్మా బంగారు, ఎందుకు అంత నవ్వుతున్నావు? బుద్ధి లేకుండా పోవడానికి కారణం విధేయత లేకపోవడం. నా మాట కాదు, నాకు నేర్పించిన మాట. ఎవరు? ప్రభువు నేర్పించిన మాట. సంఘానికి చెప్పు. ఎందుకు బుద్ధి లేకుండా ఉంటున్నారు నీ సంఘ బిడ్డలు? ఎందుకే ఇప్పుడు ఏడుస్తుంటారు? సంఘానికి వస్తే ప్రార్థన చేస్తే ఎందుకు అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, అది లేదు, ఏంటి, ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళకి నేర్పించు, ఈ పాఠం నేర్పించు, వాళ్ళలో పరివర్తన తీసుకురా. ఇక చూడు, నేను వాళ్ళని ఎలా అభివృద్ధి చేస్తానని నాకు నేర్పించి మీకు చెప్పమన్నారు. ఇప్పుడు కూడా నా ద్వారానే మీతో మాట్లాడుతున్నారు. నమ్ముతున్నారా? నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, అసలు విధేయత అంటే ఏంటి? తగ్గింపు కదా. మామూలు విధేయత అంటే పెద్ద భాష, చిన్న భాష అంటే తగ్గించుకోరా నువ్వు అన్నిటికీ అంటారు కదా వాడి భాషలో. తగ్గించుకోవడం అంటే ఎంతగా తగ్గించుకోవాలా నువ్వు? ఈ లోకస్తుల గురించి నేను చెప్పను.
పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాడు ఒక పెద్ద ఆయన మనకి. ఎవరైనా? అబ్రహాం గారు. తల్లి అబ్రహాం గారు దేవుడు అభివృద్ధి పరిచే కొలది ఆయన ఎలా పిలిచారు? కట్టుగుడ్డతో వచ్చేయమన్నాడు అంతే. ఆయన పిలుపుని అందుకొని వచ్చేయమంటే నేరుగా వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఏం చేశాడు అంటే ఆయన విధేయత కలిగి హెచ్చించే కొలది ఆయన తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయనకు 3000 మందో ఏమో పనివాళ్ళు ఉండేవాళ్ళంట. 3000 మంది పనివాళ్ళు. ఒక మనిషి ఇంట్లో 3000 మంది ఇంట్లో పనివాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ప్రపంచంలో ఎవరు? బిల్ గేట్స్ ఇంట్లో కూడా 3000 మంది పనివాళ్ళు ఎదుర్కొంటారండి. మహా అయితే 30 మంది ఉంటారు ఆయన ఇంట్లో. అంటు తోలేదానికి, పట్టు తీయడానికి, అవన్నీ వాళ్ళు డిష్ వాష్ అంటారు, మిషనరీ. 3000 మంది పనివారు కలిగినటువంటి అబ్రహాం, అంతగా అభివృద్ధి పొందినటువంటి అబ్రహాం, అంతగా హెచ్చించబడినటువంటి అబ్రహాము చూద్దామా? ఒకరోజు ఆదికాండము 18వ అధ్యాయం తీసి పెట్టండి అందరూ నా పక్కన చూడండి. ఈరోజు రెఫరెన్స్ ఎక్కువ ఉండవు, వాక్యమే ఎక్కువవుతుంది. రెఫరెన్స్ ఉంటే ఈరోజు పెద్ద మనకి సంబంధం లేదు. వాక్యం ఈ రెఫరెన్స్ కూడా ఎందుకంటే అబ్రహాం గారు ఎంత తగ్గించుకున్నారు అనేది చూపిస్తా ఉంటుంది వాక్యం. ఓకేమ్మా? ఒకరోజు ఆయన దగ్గరికి దేవుడే మనుష్యుల రూపంలో వచ్చాడు. వచ్చి అబ్రహాం గారితో మాట్లాడితే వారిని మామూలుగా మాట్లాడి మంచినీటికి పంపించేశారా? అబ్రహాం గారు వారికి మర్యాద చేశాడు. ఏ విధంగా మర్యాద చేశాడంటే 18వ అధ్యాయము 8వ వచనం చూద్దామమ్మా. 8వ వచనం అమ్మా. ఒకసారి దానికి పైన 5 నుంచి చదువుతుంది. 5 అమ్మా. కొంచెం ఆహారం తెచ్చి అదే వాళ్ళు చెప్తున్నారు. ఎవరికి వచ్చిన వాళ్ళు? వచ్చిన ఆయన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపంలో వచ్చినారు. కానీ వచ్చింది మనుషుల రూపంలో వచ్చారు. వాళ్ళతో అంటున్నాడు, నేను కొద్దిగా ఆహారం తెస్తాను, మీరు సేద తీర్చుకోనండి అన్నాడు. అంటూ నెక్స్ట్ చదువుతాను. తర్వాత మీరు వెళ్ళవచ్చు. వారు అనగా దేవుడే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపంలో ఉన్న దేవుడే ఉన్నాడు. నువ్వు చెప్పినట్టు చెయ్యి అన్నాడు. తర్వాత శారా ఎద్దకు వెళ్ళాడు. శారా ఏమన్నా తక్కువదా? అబ్రహాం గారి భార్య, గొప్ప ధనవంతుడి భార్య. ధనవంతుల భార్యలు ఎలా ఉంటారు? వాళ్ళకే పని చేసి పెట్టేదానికి 3000 మంది ఉంటే ఆమె పని చేసే పరిస్థితిలో ఉంటుందా? జనరల్గా నేను క్రిటిసైజ్ చేయట్లేదు, అమలుగా ఆలోచిద్దాం. చెప్పు, చదువమ్మా. నువ్వు ఆ శారాకు ఒక ఆర్డర్ వేస్తున్నాడు ఆయన. నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి రొట్టెలు చేయమని చెప్పాడు. మరియు పశువుల మందకు పరిగెత్తి ఎవరి గమనించండి, ఎవరు పోయారు? ఎవరికి చెప్పాడు? అబ్రహాము భార్య శారాకు చెప్పాడు. 3000 మంది పని వాళ్ళు ఉన్న గొప్ప ధనవంతుడు చేస్తున్నారు. విధేయత కదా మన ఫస్ట్ పాయింట్. విధేయత గమనిస్తా ఉన్నాడు అబ్రహాం ఏమేమి చేస్తున్నాడు. ఆయనే పశువుల మంది దగ్గరికి పోయాడంట. 3000 మంది పని వాళ్ళలో తెచ్చి కోవిల్ దాన్ని వేసుకురంటారని తేరమ్మా. నో, నా అతిథులు నా ఇంటికి వచ్చారు, నేనే పరిగెత్తారు. చదవమ్మా, చదువుతాను. మంచి లేక దూడ, నేను అడిగేప్పుడు తినలేదు కానీ దూడ మాంసం తినలేదు కానీ చదువుతుంటే మాత్రం ఆశపుంటుంది. దాని విధంగా అబ్రహాం గారి చేత సెలెక్ట్ చేయబడినటువంటి ఆ వేత దూడ అంటే ఎలా ఉంటుందో కదా, దేవునికి స్తోత్రం. తర్వాత తిందామనే మీకు నోరు నోరుతున్నట్టున్నాయి. చదువు. ఒక పనివానికి అప్పగించి సిద్ధపరిచేసాడు తొందరగా. చెడ్డగా చదువున్నాం. అది 8వ వాక్యం ఏంటి? తర్వాత
అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను 3 తెచ్చాడు. చూసారా? వెన్న, పాలు, మరి అదేమంటారు, తండూరి దూడ అంటారేమో, అలాగే కాల్చి తెచ్చేసి ఉంటాడు. చదువు వారి ఎదుట పెట్టి ఒక్క నిమిషం దయచేసి అందరు నిశ్శబ్దంగా ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. మధ్యలో డిస్టర్బ్ చేయరు. ఎవరు వచ్చినాడు కూర్చుంటారు, ఎవరు మాట్లాడదు. నా సైడ్ చూడండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్లోకి వస్తున్నాను. అక్కడ డిస్టర్బెన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 8వ వాక్యం చదవమ్మా. తరువాత వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి అదిగో వచ్చిన ఆ దేవుని ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొద్ద చూడండి అమ్మా, ఇది విధేయత. భోజనం వాళ్ళతో పాటు కూర్చొని ఇది తినండి అయ్యా బాగుంటుంది, ఇవన్నీ వేసుకోండి, కొంచెం మధ్యలో పాలను సిప్ చేయండి అని చెప్పుడు. మనం ఇంటికి అతిథులు వస్తే, గెస్ట్ వచ్చాను, లేకపోతే ప్రసాద్ గారి ఇంటికే నేను పోయాను, ఎప్పుడు పిలవలేదు అనుకోండి భోజనానికి, ఆయన చెప్తా. డైనింగ్ టేబుల్ అన్ని పెడతాడు, దూరంగా పోయి నుంచొని తారాగా తినండి అంటాడా? తారాగా ఇదేస్తుంది, నిర్మలమ్మ ఆమ్లెట్ భలే చేస్తుంది, ఉల్లిపాయలు సన్నగా కోసి, అప్పుడు చేప పులుసు అంటే మా ఆవిడే తినాలండి అని కబుర్లు చెప్తే నా పక్కన కూర్చొని వడ్డిస్తాడు. లేదా మా ఇద్దరు చదువును బట్టి ఆయన కూడా కూర్చొని తింటాడు కదా. కానీ ఇక్కడ అబ్రహాం గారు గొప్ప ధనవంతుడు, అభివృద్ధి పొంది ఆశీర్వదించబడిన అబ్రహాం గారు ఏం చేస్తున్నాడమ్మా? వారికి అవి వడ్డించి వెన్న పాలు సిద్ధపరిచిన దూడను వారి ముందు పెట్టి ఆ చెట్టు కింద కొంచెం దూరంగా పోయి చేతులు కట్టుకొని వినయంగా నిలబడి ఉన్నాడు కదమ్మా. చెట్టు కింద నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకేనండి అబ్రహాం గారి అభివృద్ధి అంతటితో ఆగిందా? అంతకంతకు మూల పురుషుడు ఎవరు మనకి ఇప్పుడు? అబ్రహాం గారే మనకు మూల పురుషుడు. ఇజ్రాయేల్ సంతతి ఎవరు ఎలా వచ్చింది? అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దీనికి అంతటికి కారణం ఏంటంటే అబ్రహాం గారిలో ఉన్న విధేయత. ఆ విధేయత ఈ రోజంట మనలో కరువైందండి. ప్రభు అందుకనే చెప్తున్నారు, నీలో విధేయత లేదు, అందుకనే నీ కుటుంబంలో సమాధానం లేదు. నీలో విధేయత లేదు, అందుకనే నీ కుటుంబంలో అభివృద్ధి లేదు. 25 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావో నీ కుటుంబ పరిస్థితి అదే పరిస్థితి. 25 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం అప్పులు చేయడం మొదలు పెట్టాం. ఈ రోజుకి అప్పులు తీర్చకపోలేక అప్పులు చేస్తూ ఉంటాం. ఎందుకు లేదు నీకు ఈ అభివృద్ధి? ఏదైనా కావాలి చేయాలంటే ఆ దేవుడే కదా మనం చేయాలి. ఈరోజు నేర్చుకుందాం ఈ పాఠం విధేయత. నా ప్రియమైన కుమార్తెలారా, మీకు ఎక్కువగా చెప్తున్నాను, ముఖ్యంగా మీరు విధేయత చూపించవలసింది మీ భర్తలకి. అంతేలేదు, ఎప్పుడు పురుషుల పక్షాన్ని మాట్లాడతాం కాదు తల్లి. మీ సహనం ఏం చేస్తుందంటే, మీ విధేయత ఏం చేస్తుందంటే, ఒకరోజు మూర్ఖుడైనటువంటి ఆ పురుషుని నీ భర్తని మార్చేస్తుంది తల్లి. ఎంతకాలం తిడతాడు? ఎంతకాలం ఉంటుంది ఓపిక కొట్టేదానికి? ఎంతకాలం తాగుతాడు? ఎంతకాలం తిరుగుతాడు? ఓర్పు వహించు, సహనం వహించు. నీ సహనం చూసి, నీ విధేయత చూసి, ఇటువంటి మంచి బిడ్డనా నేను ఇంతకాలం ఇంత రాసి రంపాల పెట్టానని వాడే నీ కాళ్ళ మీదకి వచ్చి పడతాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభు వారు మనకు వాగ్దానం ఇచ్చారు కదా, నిన్ను తృణీకరించిన వారంట నీ పాదములు ఎందుకు వచ్చి సాగిల పడేటట్టు చేస్తారు. ఊరికి నీ పాటికి నువ్వు ఇంత నోరేసుకుని అరిచేస్తే ఎవరి మీద కాదు కదా, పాదం వచ్చి పడతారా? అందరూ ప్రభు వారు చేస్తారా? నేను తృణీకరించిన వారికి కూడా ఏమనుకుంటా, సరే తట్టుకుంటాను. ఇక్కడేమో వచ్చినట్టుంటది, మండిపోతుంటది.
అది కాదు కదా తగ్గించుకునే నేచర్ కాదు కదా మనది కాలు దువ్వే నేచర్. కానీ తగ్గించుకుంటే అది చూస్తారంట దేవుడు. అప్పుడు నీ జీవితంలో అభివృద్ధిని అలాగే స్టార్ట్ చేస్తారంట. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుడు ఏర్పడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విధేయత చూపించాల్సిన అవసరం ఉందా? మానవావతారుడుగా వచ్చాడు కానీ ఆయన మహిమాన్వితుడైనటువంటి దేవుడేనంటారా కాదంటారా? మనిషి అంటారా యేసయ్యని మీరు? కానీ ఆయన ఎంతగా తగ్గించుకొని ఎంతగా విధేయత చూపించాడంటే శిష్యుల కాళ్ళు కడిగాడమ్మా. అదొక్కటి చాలా. యేసయ్యని చూసి మనం కూడా ఆ స్థాయికి దిగజారిపోవాలి, ఆ స్థాయికి తగ్గించుకోవాలి. నోటికి నోరు ఇవ్వకూడదు, ఎవరిని పడితే వాళ్ళని దూషించకూడదు. సహనము నీ విధేయత నీ అభివృద్ధికి కారణమవుతుందని ప్రభువారు మనతో మాట్లాడారు అని మీరు గ్రహించాలి. తప్పకుండా నీ ఓర్పు నీ సహనము నేను ఒక ఉన్నతమైన శక్తిలోనికి తీసుకుని పోతుంది. నేను చెప్పినటువంటి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహాం గారు. ఆయన ఏ స్థితిలో ఉన్నా, ఇప్పుడు మనం ఉన్న స్థితికి మనం తగ్గించుకోం. మనకి ఎక్కువ. మన ఇంట్లో 3,000 మంది కాదు కదా, కనీసం ఒకళ్ళు ఇద్దరన్నా పనులు ఉన్నారా? లేదు. 10 మంది పనులు కూడా లేదు. అయినా మనం తగ్గుతామా? అదే అంటున్నారు. ఎందుకు అబ్రహాం చూపించాడు? అదే చూడండి రా నాయన, పరిశుద్ధ లేఖనంలో ధ్యానం చేయండి అయ్యా. ఎవరిని నేను ఎలా అభివృద్ధి చేశాను, ఎవరిని ఎలా హెచ్చించాను, వారిలో ఉన్న గుణలక్షణాలు ఏంటి? ఊరికి హెచ్చించరా అబ్రహాం గారిని? దేవుడు ఆయనలో ఉన్న విధేయతను చూచి హెచ్చించాడు. నేర్చుకుందామా? ఈరోజు అందరం ఒక నిర్ణయం తీసుకుందాం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనము విధేయతను చూపిద్దాం. దైవజనుడికి విధేయత చూపించేవాడు ఉన్నారా ఈ రోజుల్లో? ఇంటికి దైవజనుడు వస్తే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మాస్టర్ గారు వందనాలండి రండి కూర్చోండి అనేవాడు ఉన్నారా? లేరంటారా? ఉన్నారమ్మా, ఉన్నారు. నాకు తెలుసు, నేను చూసా. అంటే మన సంఘటన కాస్తాను, నువ్వేమనుకోబాకండి. నేను అసలు దైవజనుడు కాకముందు ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు ఒకరింటికి పోయి నేను కూడా కూర్చొని ఉంటే, ఆ ఇంటికి దైవజనుడు వస్తే ఆ ఇంటి యజమాని కాలు మీద కాలు వేసుకుని సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ బస్ గారు వస్తే బస్ గారు భవనాలు రండి కూర్చోండి. విత్రపోయాను. ఇదేమి పిలుపు, ఇదేమి ఆహ్వానం? దైవజనుడు ఇంటికి వచ్చాడంటే దేవుడే ఇంట్లో అడుగుపెట్టినట్టు లెక్క. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఎవరి సంగతో నాకు తెలియదు, కానీ నేను అభిషేకించబడిన తర్వాత, దైవ సేవకుడిగా అభిషేకించబడిన తర్వాత నాకు సూటిగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నీవు ఎవరిని చెయ్యెత్తి ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తాను. ఆమేన్. నీవు ఎవరి ఇంటిలో అడుగు పెడతావో వారి ఇంటిలోకి నేను వస్తాను నీతో కూడా. ఇది నాకు ఇచ్చినటువంటి నా పర్సనల్ ప్రామిస్. ప్రభు ఇచ్చిన ప్రామిస్. అంటే నా ఒక్కడికే స్పెషల్ ఇచ్చాడా? దేవుడి సేవ చేసే దైవజనులు అందరికీ ఇదే ప్రామిస్ ఇస్తాడు. అప్పుడు ఏ దైవజనుడు మన ఇంటికి వచ్చినా తప్పకుండా ఆ గౌరవం, ఆ విధేయత ఆయనకు చూపాలి. కొంతమంది ఉన్నారు, డాడీ పాస్టర్ గారు వస్తున్నారు అనగానే ఈయనేమో ఏదో చూస్తా ఉంటాడు. ఏందమ్మది ఈ మధ్య నేను కూడా చెప్పాను, సీరియల్. ఏ సీరియల్ అది? ఒరే సాకేత్ గా లక్ష్మిని కొట్టాలి. వాడు బాయ్ చెప్తున్నాడేంటమ్మా సాకే అదే కార్తీక చెప్పుకోండి. అంటే పాపం లాక్డౌన్ అని ఇంట్లో ఫోన్ కొట్టి వాళ్ళ అమ్మ చూస్తుంటే వీడు చూస్తుంటాడు. చూస్తూ ఉండగా దైవజనులు వస్తే డాడీ పాస్టర్ గారు వస్తున్నారని బయట నుంచి వార్త వస్తుంది. కొంచెం ఇదైతే కలిగిన వాడు టక్కని స్విచ్ ఆఫ్ చేసేసి దాన్ని టక్కని సువార్త టక్కని మార్చేస్తారు. ఇద్దరు పాస్టర్ వాక్యం చూస్తున్నాడు.
అదొక బ్యాచ్. పర్వాలేదు, కొంత పర్వాలేదు, కాస్త విధేయత. నేను నాకు చెప్పానే కాలు వేసుకొని అది ఏ సీరియల్ అయినా కార్తీక దీపం చూస్తూ పాస్టర్ గారు వస్తే అందులో పాస్టర్ గారు రండి కూర్చోండి అని మంచి సీరియల్ వస్తుంది సార్, మళ్ళీ ఉంటుంది రండి అని దాని గురించి మెచ్చుకుంటూ అది ఆ పక్క పోగా పాస్టర్ గారిని చూపిస్తుంటాడు. చూడండి ఈ సీన్లో అమ్మాయి ఎలా ఏమి కార్తీక దీపము ఏదో కదండి. ఈ మధ్య నాకు వాట్సాప్లో ఒక మెసేజ్, ఒక వీడియో వచ్చింది. ఏంటో తెలుసా, ఒక తల్లి కూర్చొని ఎలా ఏడుస్తుందంటే భయంకరంగా ఏడుస్తుంది. ఇటు చూపిస్తున్నాడు ఆ వీడియో చూపిస్తూ అలా టీవీ సైడ్ తిప్పితే కార్తీక దీపం సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ చూస్తూ అసలు మొగుడు చచ్చిపోయిన ఏడవుతాను అంతగా అలా ఏడుస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది సీరియల్స్. విధేయత. దైవజనుడిని మీరు గౌరవించండి. మన బిడ్డలు ఎప్పుడు నాకు ఇచ్చే గౌరవిస్తారు, మీరు విధేయులే. కానీ ఆన్లైన్లో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు తర్వాత నేను అప్లోడ్ చేసినప్పుడు ఆన్లైన్లో ఈ వీడియో చాలా మంది చూస్తారు. బిడ్డలారా మీరు జాగ్రత్త. దైవజనులు అంటే దేవునిచే ఏర్పాటు చేసుకోబడిన బిడ్డలు. నువ్వు గౌరవించినా ఇవ్వకపోయినా ఆ దేవుడు గౌరవించి ప్రేమించి ఏర్పాటు చేసుకున్న బిడ్డలు దైవజనులు. కానీ విధేయతగా ఉన్నావా, నీ కుటుంబంలో అభివృద్ధిని చూస్తావా? చులకన చేసావా దైవజనులను, వద్దు నా నోటి నుంచి ఏ మాటకు రావు, అప్పుడు కూడా నువ్వు ఆశీర్వదించబడుతుంది కాక. కానీ ఒకరోజు నువ్వు పశ్చాత్తాప, ఆ పశ్చాత్తాపడే స్థితిని తెచ్చుకోవాలి. రెండో పాయింట్లోకి వెళ్ళిపోతాం. నీ జీవితంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ అభివృద్ధి పొందాలి అంటే మొదటి కారణం ఏం చెప్పానమ్మా? చెప్పాలి గట్టిగా, విధేయత. వెరీ గుడ్. రెండవది ఏంటంటే కృతజ్ఞత. తాలే విధేయత, కృతజ్ఞత. ఈ కృతజ్ఞత అంటే ఏంటంటే సింపుల్ వర్షన్లో చెప్పాలంటే మనకు ఒక మేలు చేశాడు అనుకోండి, తిరిగి మేలు చేయడం అనే దాన్ని కృతజ్ఞత అంటారు. కృతజ్ఞత కలిగి ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు 10 మంది కుష్ఠరోగులకి స్వస్థతనిచ్చాడు. తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి స్వస్థత పొందారు. తిరిగి వచ్చి ప్రభు వారు స్వస్థత పొందారని చెప్పి 10 మంది చెప్పారా తల్లి? ఒక్క మనిషి చెప్పాడు. అంటే మిగిలిన 9 మంది ఏ కేటగిరీలోకి వస్తారు? కృతజ్ఞత లేని వారికి వస్తారు. వాళ్ళని కృతజ్ఞులు అంటారు. కృతజ్ఞత కలిగిన వారు ఎవరు? తిరిగి వచ్చి చెప్పిన వారు. సో దేవుడు కృతజ్ఞత కలిగి ఉన్నవాడిని ఆయన ఎడల, ఆయన మాటల ఎడల, ఆయన ఎందుకు భక్తి చేయడం ఎడల, దైవజనులను మరి రెస్పెక్ట్ చేసే విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉన్న వారిని ఎప్పుడంట చేయి విడక ఎడబాయక వారినంట అభివృద్ధి పరుస్తాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే అభివృద్ధి అవసరం లేని వాడు ఎవడూ లేడు ఇక్కడ. నాకు అభివృద్ధి అవసరం లేదండి అన్నవాడు వాడు చేతులు ఆన్లైన్లో ఉన్నారు, మీరు నాకు కనపడరు. కానీ మీరు ఎవరైనా చేయి ఎత్తగలరా? నాకు అభివృద్ధి అవసరం లేదని. నీకు 100 కోట్లు వెనకాలన్నా నాకు కావాలన్న అభివృద్ధి అంటారు. కాబట్టి దేవునితో నువ్వు కృతజ్ఞతాభావం కలిగి భక్తి విషయంలో ఆశ కలిగి ఆయన చెప్పిన చిన్న పనులు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దేవుడైనా యెహోవాను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆరాధించండి. రెండవది నిన్ను వలె పొరుగువారిని ప్రేమించండి. చూడండి, దేవుని చేసిన మేళను సహాయంగా పొంది ఇప్పుడు నువ్వు భయంకరమైనటువంటి అప్రబాధలో ఉన్నావు. నీకు అనుకున్న రీతిగా 10 లక్షల రూపాయలు
వచ్చేసింది, చేతికి క్యాష్ వచ్చింది, క్యాష్. అప్పుడు నువ్వు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి? చెప్పండి చెప్పండి. అది మాత్రం నోట్లోంచి రాదే మనకి. చెప్తే నేను అక్కడ కమిట్ అయిపోతాను అని భయం ఉంది కదా. నీకు 10 లక్షల రూపాయలు వచ్చింది చేతికి క్యాష్. ఆ క్యాష్ లో మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏమిటి? చాలా కొద్దిమంది చెప్తున్నారు, దశమ భాగం తీసి దేవునికి ఇవ్వాలి. 10 లక్షలు రాకముందు అప్పులను పట్టుకొని గుద్దుతున్నప్పుడు, చండాలమైన మాటలు తిడుతున్నప్పుడు, ఇంటి మీద దాడిగా వచ్చినప్పుడేమో ప్రభువా అంటావా? తీరా అనుకోని రీతిగా 10 లక్షల రూపాయల ఒక ఆదాయం వచ్చేసి పడిపోయినప్పుడు, అప్పులు తీర్చే సమయం వచ్చినప్పుడు ప్రసాద్ గారికి 22 లక్షలు ఇవ్వాలా? ఆయన ఎవరు? రాజ్ కుమార్ 3 లక్షలు ఇచ్చాడు, 5 పోయింది. కృష్ణారావు ఆయన కూడా 3 ఇవ్వలేదు, 8 పోయింది. ఇకపోతే ఉండేది 2 లక్షల. దాంట్లో మళ్ళీ 1 లక్ష రూపాయలు చర్చికి దర్శనం భాగం ఇస్తే మిగిలేదు 1 లక్ష. అప్పుడు ఆలోచిస్తావా నువ్వు? ఈ 10 లక్షలు నీ చేతిలో లేనప్పుడు దొంగేడు నేర్చావు. నువ్వు నేర్చావా లేదా? చేతికి డబ్బులు వస్తే దశమ భాగం తీసి పక్కన పడేసి మిగతా ఖర్చులను పెట్టుకుంటావా నువ్వు? దట్ ఈస్ కాల్డ్ కృతజ్ఞత. అసలు దశమ భాగం అనేది ఏంటో తెలుసా? కృతజ్ఞత కాదు అంటే అదేనండి. కృతజ్ఞత కాదు సపరేట్ కాదు, దశమ భాగం సపరేట్ కాదు. నీకు ఇచ్చినటువంటి నీ ప్రార్థనలు విని, నీ యొక్క పరిస్థితిని చూచి మళ్ళీ అప్పుడు డైలాగ్ కొడతారు తెలుసా? నాకున్న అప్పులు, నాకున్న అవసరాలు దేవుడు తెలియదా? ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తే నేను మళ్ళీ అప్పులో పడతాను కదా. పడవు, తీర్చేవాడు ఆయన ఉన్నాడు. నువ్వు అనుకోలేదుగా ఈ 10 లక్షలు వస్తాయని కదా. ఇవ్వాలా లేదా? ఏయా దాస్ గారు ఇవ్వాలా లేదా? ఎరా బాబీ, దశ బాబు ఇవ్వాలా లేదా? ఇస్తున్నారా మరి మీరు? ఒక్కసారి మీతో దేవుడు మాట్లాడుతున్నారు. 1 రూపాయికి నీకు 100 రూపాయలు ఇస్తే దేవుడు అనుకోని రీతిగా తిరిగి ఆయనకి 1 రూపాయి ఇచ్చేదానికి ఆలోచించి 99 రూపాయలు ముందు 1 రూపాయి ఆయన అడిగింది. మనది తిరిగి ఆలోచిస్తున్నారు. అది కృతజ్ఞత లేని మనుషులు చేసే పని. నీ జీవితంలో అభివృద్ధి లేదు, సమాధానం లేదు, ఎక్కడ వేసిన గొంగళ అక్కడగానే ఉన్నావు అంటే ఎందుకు తల్లి? మొదట విధేయత కలిగి ఉండకపోవడం, 2 కృతజ్ఞత కలిగి ఉండకపోవడం. మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయకపోగా కీడు చేసేవాడు సంగతి చెప్పారా? చాలా అవసరం వచ్చింది. ఒక బాబాయ్ గారు ఉంటే ఆయన దగ్గరికి ఒక బాబాయ్ అని పిలిచేవాడు. చుట్టం కాదులేండి. వెళ్ళాడు, చెట్టుకు 1000 రూపాయలు బాబాయ్ అంటే. ఇప్పుడు కాదురా నాకు ఖర్చు ఉందండి. లేదు బాబాయ్, 10 రోజులు ఇచ్చేస్తాను, 10 రోజులు ఇచ్చేస్తాను బాబాయ్, ఒక్క 1000 రూపాయలు. ఒకసారి లేరా బాబాయ్ అన్నాడు కదా, 1000 రూపాయలు ఎప్పుడు బాబాయ్ అనగానే 10 రోజులు బాబాయ్, 10 రోజుల రూపాయలు ఇచ్చేస్తానన్నాడు. 10 రోజులు అయిన తర్వాత బాబాయ్కి నిజంగానే అవసరం వచ్చింది. ఇంటికి వెళ్ళి అబ్బాయ్, ఏ బాబాయ్ వచ్చావు? డబ్బులు ఇస్తానన్నావుగా. లేవయ్యా, ఉంటే ఇవ్వమా. చూసారా, అవసరం ఉన్నప్పుడేమో బాబాయ్ బాబాయ్ అన్నావు. ఆయనకి అవసరం అడిగితే ఇస్తావు లేవయ్యా బాబాయ్ పోయింది. అది కాదు, సరే చూద్దాంలే సాయంత్రం చూద్దాం అంటాడు. మళ్ళీ సాయంత్రం బాబాయ్ గారికి అవసరం కదా ఇంటి అబ్బాయి అంటే నాటికి వస్తావు. అసలు నువ్వు ఇచ్చినట్టు ఏమన్నా సాక్ష్యం ఉందా? చెప్ప. ఎంత కృతజ్ఞత లేని భావం, ఎంత కృతజ్ఞత లేని మనసు. అవసరానికేమో కాళ్ళు పట్టుకుంటావా? అవసరం తీరిపోయి ఇచ్చిన వాడు, మేలు చేసిన వాడు నీ దగ్గరికి వస్తే తిరిగి ఇవ్వకపోయిన మర్యాదగా చెప్పే రీతి ఒకటి ఉంటుంది కదమ్మా. ఏం సార్ ప్రకాష్ గారు ఏమంటారు?
మర్యాదగా చెప్పే రీతి ఒకటి ఉంటుంది, అంతేగాని కసురుతావా నువ్వు. వాడని కృతజ్ఞత లేని వాడు బతుకంతా ఇట్లా బాబాయిలు, కిందిల దగ్గర, అక్కలు, బావల దగ్గర ఇలా అడుగు తినే బతికే అయిపోద్ది, అభివృద్ధి ఉండదంట. అటువంటి స్థితి సంఘానికి రాకూడదు, సంఘ బిడ్డలకు రాకూడదు, వ్యక్తిగత మీ జీవితాలకు రాకూడదు. అది ఎవరి బిడ్డలైనా, పెద్దవారైనా, వృద్ధాప్యంలో ఉన్నవారైనా, నడి వయస్కులైనా, ఎవరైనా సరే అటువంటి స్థితి మనకు రాకూడదని ప్రభువారు హెచ్చరిస్తూ ఈ యొక్క వాక్యాలను తెలియజేస్తున్నారు. కృతజ్ఞతా భావం కలిగినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిని మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూపించి ఈ వాక్య పరిచర్యను నేను ముగిస్తాను. సరేనా? చెప్పంటారా? ఆపేమంటారా? ఏంటి ఒక్కళ్ళిద్దరు చెప్పండి. అన్న వాళ్ళ దేవుని స్తోత్రం చెప్పండి. ఇది బలవంతంగా చెప్పి చెప్పకపోతే ఏమంటాడో దావీదుకు ఉన్నటువంటి కృతజ్ఞత అద్భుతం, అమోఘం. దావీదు ఎవరు? గొర్రెల కాదు. ఆయన ఎక్కడ పడుకునేవాడు? గొర్రెల మంద దగ్గరే ఆ గడ్డి వేసుకొని పడుకునేవాడు. చుట్టూ గొర్రెలు ఉంటే చార్లీ, ఇంటిమేట్, నేను చెప్పేది పాత. ఇప్పుడేమో ఏదమ్మా కొన్ని స్ప్రే పేర్లు చెప్పండి. ఫాగ్, లేటెస్ట్ చెప్పింది నా బిడ్డ. ఫాగ్, ఇంకా పాయిజన్, వైట్, ఇలాంటి స్మెల్ వస్తుందమ్మా గొర్రెల దగ్గర పడుకుంటే. కానీ చిన్నవాడు, ధృవీకరించబడినవాడు దేవుడు దావీదు చిన్నప్పటి నుంచి ఆ గొర్రెలతోనే సహవాసం, అక్కడే పడుకోవడం, ఆ గొర్రెల పంపుతోనే. అంతే, అరణ్యంలో పడుకునేవాడట, అడుగుల్లో పడుకునేవాడట, కొండ గుహల్లో పడుకునేవాడట. అటువంటి వాడు రాజైన తర్వాత అద్భుతమైనటువంటి ఒక మాట అంటాడమ్మా. అది ఏంటంటే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎస్, కీర్తన పాఠ్యభాగంలో 18వ కీర్తన 30వ వచనం చదవండమ్మా. 18:30. దేవుడు యథార్థవంతుడు, ఏది? ఆయనే. కీర్తన 18:32 చదివింది. 18వ కీర్తన 30వ వచనం. దాని పైన హెడ్డింగ్ ఏముందమ్మా దానికి? అది కాదు. అసలు ఆ కీర్తనకి పైన ఒక టైటిల్ ఇస్తాడు కదా. ఎవరు రాసిన కీర్తన అది ఉంటుంది. చూడండి ఎటువంటి పరిస్థితుల్లో చెప్తున్నాడు. తన శత్రువుల నుంచి, అందరి నుంచి తప్పించినప్పుడంట ఈ కీర్తన రాశాడంట. సరే, రాజు అయిపోయాడు, చక్రవర్తి అయిపోయాడు, ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి రాజభవనాన్ని నిర్మించుకున్నాడు. నిర్మించుకున్న తర్వాత అందులో ఒక మరి తెల్లని బాలరాయి, చలువరాయితో కట్టి ఉండొచ్చు, మంచి డబుల్ కాట్ బెడ్స్ ఉండొచ్చు. అది కూడా ఏదో దేవదారు వృక్షంతో తయారు చేసినటువంటి చెక్కతో చేసి ఉండొచ్చు, నగిషి పనులతో ఉండొచ్చు. అయినా ఆయన కృతజ్ఞతతో ఆ పడుకున్న సమయంలో కూడా ప్రభువా ఎంత స్థితిలో ఉన్నవాడిని ఎంత స్థితికి తీసుకొచ్చావయ్యా, కృతజ్ఞత. ఈరోజు సంఘంలో ప్రభు మాట్లాడుతున్న మాట, మేలు పొందినప్పుడు అంటే దేవుని స్తుతించడం అనేది. అందుకని కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారిని నేను అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. విధేయత లేదంట, విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉన్న వారిని నేను అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. ఈ రెండు మాటల ద్వారా మనల్ని
అభివృద్ధి పదంలోనికి ఎలా వెళ్ళాలో ఆ రెండు కారణాలు మనకి తెలియజేస్తున్నాడు. మరి దావీదుకున్న మరొక అద్భుతమైనటువంటి గుణలక్షణం ఏంటంటే 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి వాక్యం చదవడమ్మా. నిదానంగా చదవండి అమ్మా. యోనాతానును బట్టి నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో చూడండి. ఇది ఏంటంటే నేను లైట్ చెప్పేస్తాను. రాజు అయిపోయాడు దావీదు. రాజు అయిపోయిన తర్వాత సౌలు మరణించాడు. సౌలుతో పాటు తన కుమారుడైనటువంటి తన పేరేందమ్మా, చదివాడు కదా, యోనాతానును బట్టి సౌలు కుమారుడు యోనాతాను. యోనాతానును బట్టి, సౌలును బట్టి కాదు. ఎందుకంటే సౌలు దావీదును చంపేదానికి ప్రయత్నం చేశాడు. కానీ సౌలు యొక్క కుమారుడు యోనాతానుగా ప్రాణస్నేహితుడంట దావీదుకి. తన తండ్రి చేయించినటువంటి ప్రయత్నాలన్నిటిలోంచి యోనాతాను దావీదును తప్పించే ఉపాయాలు ఎన్నోసార్లు చెప్పి కత్తిచ్చాడంట. నీకు రక్షణగా ఉంచుకో, ఇదిగో ఈ డాలు ఉంచుకో, ఇలా వెళ్ళిపో, నిన్ను ఈ విధంగా ప్లాన్ చేసి చంపాలని ఉన్నాడు మా నాన్న అని చెప్పినటువంటి యోనాతానును బట్టి రాజు అయిపోయాడు. సౌలు చనిపోయాడు. తన ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను కూడా ఆ యుద్ధంలో చంపబడ్డాడు. కానీ కృతజ్ఞతగా ఏమంటున్నాడంటే, నా ప్రాణ స్నేహితుడైన యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో నేను మేలు చేయటకు ఎవడైనా బ్రతికున్నాడా అంటే ఒక్కడున్నాడయ్యా. ఆ యోనాతాను కుమారుడే. ఆ యోనాతాను కుమారుడి పేరు మెఫీ భవిష్యత్తు, మెఫీ భవిష్యత్తు. అంతేనమ్మా, అంతేనా నా ప్రొనౌన్సియేషన్? మెఫీ భవిష్యత్తు అనే ఒక వాడున్నాడు, అవిటి వాడు. వాడిని పిలిపించరండి అంటే పిలుచుకొని వస్తే వాడు గజ 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 ఉడుకుతూ, ఎందుకు? సౌలు మనవడు మెఫీ భవిష్యత్తు. యోనాతాను కుమారుడైన సౌలు దావీదును చంపేదానికి ప్రయత్నించాడు కాబట్టి శత్రుశేషం లేకుండా నేను ఒకటి బతికున్నానని తెలిసింది దావీదుకు. నన్ను చంపేదానికి పిలిపించాడు అనుకొని ఆ గుమ్మం దగ్గర వణుకుతూ, ఒకప్పుడు రాజుగారి మనవడు, ఎన్నో ఆస్తిపాస్తులతోటి ఎంతో ధనధాన్యములతో విర్రమిగిన వాడు. కానీ ఈరోజు ఒక అమాయకులాగా వచ్చి, రాజా చచ్చిన కుక్కలాంటి వాడిని నేను, నన్ను ఎందుకు పిలిపించారంటే, అప్పుడు అంటాడు, నీ యొక్క తండ్రి యోనాతాను నా ప్రాణ స్నేహితుడు వైపు భవిష్యత్తు, ఆయన బట్టి నీకు నేను మేలు చేయాలని ఆశిస్తున్నాను. కనుక ఇక మీదట నువ్వు అక్కడెక్కడ ఉండొద్దు, నాతో పాటు నా ఇంట్లోనే ఉండి నా ప్రక్కనే కూర్చొని నా బల్ల ఎదితే దేవుడికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఇదండి కృతజ్ఞత కలిగి ఉండడం అంటే. చేసిన మీరు మర్చిపోవడం, పైకొచ్చి వాడాన్ని నిందించడం, వీడు వాడుకొని వదిలేస్తాడని నిందలు వేయడం, ఇవి కాదు. చేసిన మీరు ఎంతైనా జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. జీవితాంతం మర్చిపోకూడదు. మర్చిపోతే నువ్వు ఏమవుతావు? కృతజ్ఞత లేని వాడిపోతావు. దావీదు ఏం చేస్తున్నాడు? ఆయన తన కృతజ్ఞతా భావము ఎవరి మీద చూపిస్తున్నాడు? యోనాతాను మీద చూపిస్తూ, అతను లేడు కాబట్టి దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మెఫీబోషెతు కుంటివాడు అయినప్పటికీ నీ తండ్రిని బట్టి నీకు నేను మేలు చేస్తున్నాను. నీ ఆస్తిపాస్తులన్నీ ఇక నీవే. నీ ఆస్తిపాస్తులు చూసుకునేటప్పుడు కొంతమంది పరివారు నేను ఏర్పాటు చేస్తున్నాను. వాళ్ళన్ని పట్టిలో పెట్టి చూసుకొని నీకు డబ్బులు తెచ్చిస్తారు. నువ్వు మాత్రం ప్రతిరోజు నా భోజనపు బల్ల మీద కూర్చొని నాతో పాటు రాజభోజనం చేయాలి అని చెప్పాడట. ఇది కదా కృతజ్ఞత అంటే. ఇది కదా మనకు ఏదైనా మేలు చేస్తే మర్చిపోకుండా, ఆ చేసిన వాడు చనిపోతే చనిపోయిన వాడి కుమారుడికి గుర్తు పెట్టుకొని మేలు చేయడం చేస్తున్నావా? ఈరోజు ఎవరైనా అలాంటి వాడు ఉన్నారా? లేకపోబట్టే ఈ వాక్యం దేవుడు మనకి ఈరోజు బోధిస్తున్నారు. బిడ్డలారా, నువ్వు కట్టుకుపోయేది ఏమీ లేదు, మోసుకుపోయేది ఏమీ లేదు. నువ్వు చేసినటువంటి ఈ మేలు, నువ్వు చూపిన విధేయత, నువ్వు చేసిన
కృతజ్ఞత కార్యం నిన్ను వృద్ధిలోకి తేవడమే కాకుండా నేను నిత్య జీవంలో కూడా చేరుస్తాయి. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం, అటువంటి నడిపింపు, అటువంటి స్థిరమైన మనస్సు, దృఢమైనటువంటి నిర్ణయాలు దేవాది దేవుడు తన కృపలో మన ఆశయ సంఘస్థులందరికీ అనుగ్రహించును గాక. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు ఒక విధేయతను ఆయన నేర్పించును గాక. కృతజ్ఞత భావము ఆయన నేర్పించును గాక. ఇప్పటి వరకు నీలో ఆ రెండు లేదు. చేసిన నెలలు పక్క రోజే మర్చిపోతున్నా నేను. మళ్ళా వాళ్ళు తిరిగి నీ కోసం ఏదైనా సహాయానికి వస్తే నీ దగ్గర ఉండి కూడా దాచుకొని అదే నిన్న నేను నా ఇచ్చేసాను వేరే వాళ్ళకి అంటున్నానేమో. జాగ్రత్త. అందుకే మన జీవితాల్లో అభివృద్ధి లేదు. చెప్పారుగా 10 మంది, కరెక్ట్గా 10 మంది మేము నిలబడ్డాం ఈ చర్చిలో. కళ్ళ మన నీళ్ళు కారిపోతున్నాయి, కాళ్ళు ఉనికిపోతున్నాయి. నేను దైవజనుడిని కాదు, సంఘ విశ్వాసి. నాకు పదవి కూడా లేదు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అని. ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్కి నమ్మకమైనటువంటి విశ్వాసి. ఆ 3 కుటుంబాలు నా కుటుంబం, 10 మంది. సంఘం ఇంతకు రెట్టింపు ఉంది. 200 మెంబర్స్ వచ్చేవాడు, 10 మంది మిగిలిపోయాం. ఒకసారి ముందున్న వాడు వెనక్కి తిరిగి చూడండి. ఈరోజు చర్చి స్ట్రెంత్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అభివృద్ధి తగ్గించుకున్నాము. నాతో పాటు నా స్నేహితులు, నా సహోదరులు, ప్రసాద్ గారు, రాజ్కుమార్ గారు, కృష్ణారావు గారు, ఇంకా సంఘపెట్టు స్త్రీల సమాజంలో నిలబడ్డారు. అట్లాగే కన్నీరు కార్చారు. దేవుడు అడిగాం. ఎన్నో ప్రయత్నాలు, కుట్రలు జరిగాయి మా మీద. శాంతిగా లేపేయాలని ట్రై చేశారు. ఓర్చుకున్నాం. అన్నా నిన్న అన్నాడన్నా ఇదే అంటే అన్నాడు. మేము కలిసి ఉన్నప్పుడు తల్లి ఒక రోజు వాళ్ళ ఇంటికి పోతే భోజనం పెట్టిందిరా. కాబట్టి ఇలా ఉన్నావు కాబట్టి 10 మందిని ఈరోజు 100 మందిని చేశాడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. సంఘంలో అభివృద్ధి ఉంది. ఈ సంఘంలో ఉన్న నీలో అభివృద్ధి లేదు అంటే సంఘంలో ఉన్న ఆ విధేయత, సంఘంలో ఉన్న ఆ కృతజ్ఞత భావం నీలో లేదు. నేర్చుకొని ఈ దినం నుంచి బ్రతుకుతాం అలా అన్నవాడు బలవంతమే తల్లి. అది నీ వ్యక్తిగతం, నీ వ్యక్తిగత నిర్ణయం. అలాగే బతుకుతామయ్యా. ఇక మీదట మా జీవితంలో మాకు అభివృద్ధి కావాలి. లేదు ఏంటి ఎంతకాలం ఈ అరాపరా జీవితాలు? మేము సమృద్ధిని చూడాలి. బియ్యానికి డబ్బులు ఉంటే పప్పుకి డబ్బులు ఉండవు, పప్పుకి బియ్యానికి డబ్బులు ఉంటే ఉప్పుకి డబ్బులు ఉండవు. అలాగైపోయింది మా బ్రతుకు. లేదు సమృద్ధిని మేము చూడాలి అని ఆశించావా? ఈ 2 లక్షణాలు ఈ రోజు నుంచి నెరవేర్చుకో. అమ్మా, ఓ ప్రియమైన కుమారులారా, ఎవరి బిడ్డలారా, మీరు మా అమ్మి డాడీ చూస్తారని అనుకోబాకండి. వాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారో మీ గురించి. మిమ్మల్ని క్షేమంగా ఉంచాలని, నిన్ను ఒక మంచి స్థితిలో ఉంచాలని, వాళ్ళ కష్టాలు మీకు తెలియకూడదని. తల్లి అన్నా ఏడ్ చేస్తుంది కానీ తండ్రి ఆడవాళ్ళ పక్కకు పోయి ఏడ్చుకుంటాడు తండ్రి. ఈ రోజుల్లో తల్లికి ఎక్కువ పెద్ద రథం కడుతున్నారు. మదర్స్ డే అని ఓ ఐ లవ్ యూ మమ్మీ అంట. మా డాడీ పరిస్థితి ఏంటి? నిర్మలము కష్టపడి సంపాదించిందా? ఆయన తెస్తేనే కదా ఆ తలకాయ కాళ్ళు ఒట్టి పెట్టింది మీకు దిక్తి. ప్రసాద్ గారు చెప్తాడు ఆయన చేసిన పని. రైల్వేలో 15 కేజీలు 20 కేజీలు మోటార్లు ఉంటాయంట. మోటార్లు అవి అండర్ గ్రౌండ్ ఇలా ఎత్తుకొని ఇలా పైన ఇంజిన్ ఉంటుందంట. కింద పిట్లోకి దిగి గుంటలోకి దిగి పైన రైలు ఇంజిన్ ఉంటుంది. నాకు భయం వేసింది ఆయన చెప్తుంటే. ఇంజిన్ ఆన్లో ఉంటుందంట, బొమ్మని సౌండ్. ఆ మోటార్లు బిగించేవాళ్ళు తారాగారో చెప్తారు. అలా కష్టపడే వాళ్ళు మా డాడీని కోసం దేవుని స్తోత్రం చెప్తే హల్లెలూయా. మా డాడీని కోసం చప్పట్లు కొట్టేవాళ్ళు అభినందించండి. అలాగే డాడీలు తల్లిని కూడా ఎంత సహనం. దుర్మార్గులారా, మిమ్మల్ని భరిస్తున్నందుకు మా తల్లికి ఎంత అసలు
పాత్రంతా ఎడగేవారు తండ్రికి కొట్టండి వాళ్ళు కూడా చెప్పండి సార్. ఈ సంతోషము, ఈ సమాధానం, ఈ ఐక్యత, ఈ ప్రేమ సదాకాలము మన సంఘస్థులందరిలో ఉంటుంది కాక. ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు రాకూడదు, చిన్న పొరపాట్లు కూడా రాకూడదు మన సంఘ బిడ్డల మధ్యలో. వేళ వచ్చిన క్షణంలో ఒకరినొకరు తగ్గించుకోండి. ఎస్, నేను విధేయురాలి, దేవుడు నాతో మాట్లాడాలి, ఆమె చూపించిన కృతజ్ఞత, చేసిన మేలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అక్క ఒకసారి చేసిందిగా కృతజ్ఞత అంటే అనేది ఒకసారి అలా ఉంటే అమ్మా ఇక అసలు మురిసి మూడు అవుతాడు ఆయన. ఎవరు మన గోళ వేస్తే అన్నాడు కదా, ఇంకా అప్పుడు చూసుకో, అప్పుడు చూసుకోదు. దుర్టి మాటలు కాదు, నువ్వు లేదు ఎంకరేజ్ చేసేదానికి, నీ దగ్గర నుంచి దశమ భాగాలు అధికంగా పొందేదానికి ఈ దైవజనుడు చెప్పే మాట కాదు తల్లి. నాకు నేర్పించాడు. ఒకటి విధేయత, రెండు కృతజ్ఞత. నీ జీవితంలో అభివృద్ధికి కారణాలు ఇవే. అవి కానీ లేదా యథాస్థితిలో ఉంటావు. యథాస్థితిలో ఉండడం నీకు ఇష్టమా, అభివృద్ధిలోకి రావడం నీకు ఇష్టమా? నిర్ణయం ఇదే. స్థలాలు వంచండి, మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకొని బల్లారాధనలోకి మనం ప్రవేశిద్దాం. విత్తబడిన వాక్యం నిజంగా సూటిగా నీలో ఫలించినట్లయితే ఒక్కసారి దేవునికి మనసారా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభువా, శ్రద్ధగా విన్నారు ఆయన నీ బిడ్డలు, నీ మాటలు శ్రద్ధగా విన్నారయ్యా. కృతజ్ఞతా భావంతో ఉన్నారు నాయన. అవిధేయతలో కొంత ఏమన్నా వెనకబడ్డారేమో ఈరోజు మీరు చెప్పిన మాటలను బట్టి ఇక మీదట నాయన విధేయులై బతుకకు సిద్ధపడ్డారు. కృతజ్ఞత చూపడంలో కొంత అలక్ష్యం చేశారేమో, కృతజ్ఞతా భావంలో లేకపోవడం వల్ల నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో అభివృద్ధి ఆగిపోయిందన్న విషయాన్ని తెలుసుకోలేదేమో. ఇప్పుడు ఈ మాటల ద్వారా తెలుసుకున్నాను. తెలుసుకున్న బిడ్డలను ఒక్కసారి మీ కృపాహస్తంతో ముట్టండి, వారిని దర్శించండి, వారు తీసుకున్న నిర్ణయాన్ని దృఢపరచండి. సాధారణ కూడా లోకాన్ని చూపిస్తాడయ్యా. లోకంలో పడకుండా స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగిపోయి చూపించండి. నన్ను అభివృద్ధి పరిచే నా దేవుడు యేసయ్య మాత్రమే. నా ఇంటిలో శాంతి సమాధానముతో నింపేవాడు నా యేసయ్య మాత్రమే. ఈరోజు పలువారు సమాధానపడు తల్లి, నీ జీవితాన్ని నేను చక్కదిద్దుతాను, సమాధానపడు కుమారుడా, నీ యొక్క సమస్యలన్నింటినీ తీరుస్తానని మాట్లాడారు. పలువారు సమాధానపడు 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 అని చెప్పారు కనుక ప్రభువారు మీతో మాట్లాడిన మాట సమాధానం. నాకు యేసయ్య కావాలి, ఈ యేసయ్య కృపలో నేను ఉండాలి, ఈ కృపలో నేను కానీ నా కుటుంబీకులు కానీ అభివృద్ధి పొందాలి అనుకున్న వారు మీ చెయ్యెత్తి చూపించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తాను. ఎస్, గాడ్ బ్లెస్ యు మై డియర్ చైల్డ్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. యేసయ్య నాకు కావాలి, నేను సమాధానం ఉంటాను ఇక మీదట, నేను అభివృద్ధి చూస్తాను ఇక మీదట. కోల్పోయినటువంటి ఆ యొక్క అపజయాలు, నేను కోల్పోయినటువంటి ఆ యొక్క అభివృద్ధిని తిరిగి విజయవంతంగా తిరిగి పొందుతానన్నమాట. నాకు యేసయ్య ద్వారానే అది కలుగుతుందని విశ్వసించిన వారిని చేయి చూపించినట్లయితే తప్పకుండా ఆ ప్రభు ఎద్దరు నీ చేతిని అలాగే పట్టుకుంటాడు. నీ యొక్క నిర్ణయంలో వచ్చి నిన్ను విడలిపోయి ఉంటుంది. వెనకంటే వీను థ్యాంక్యులా, 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 థ్యాంక్యులా. చెయ్యి తిరువాత నాతో పాటు ఈ మాట చెప్పండి. ప్రభువా, ఇంతకాలము తెలుసో తెలియకనో అవేదేయుడుగా ఉన్నాను నాయన, కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాను తండ్రి. స్త్రీలైతే కృతజ్ఞత లేని దానిగా ఉన్నానని చెప్పండి అమ్మా. ఎస్, ఈ నీ మాటల ద్వారా నాలో
పెను మార్పును తీసుకొచ్చారయ్యా. నేను మారు మనసు పొందాను తండ్రి. నా యొక్క ఆజ్ఞాతిక్రమాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఇక మీదట విధేయత కలిగి, కృతజ్ఞత కలిగి, నీకు ఇష్టమైన బిడ్డగా, నిన్ను సంతోషపెట్టే బిడ్డగా నేను జీవిస్తాను తండ్రి అని చెప్పారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ యొక్క మాటలను విని ఆయన ఆల్రెడీ సంతోషపడిపోయి ఉంటారు, సంతోషంగా ఉన్నారు. కాబట్టి మీ జీవితాల్లో మీరు తీసుకునే ఈ నిర్ణయాన్ని బట్టి యేసు నామములో అభివృద్ధి అనుగ్రహించబడను గాక. నా తండ్రి, నా దేవ, అల్పుడను అయోగ్యుడను మరొకసారి ఈ నీ సన్నిధిలో గనులైన నీ బిడ్డల ముందు అల్పుడనైన నన్ను నిలబెట్టి నా ద్వారా ఈ ఉపదేశాన్ని వారికి దయచేసి వారిలో కొంత ఉజ్జీవాన్ని తీసుకొచ్చినందుకు స్తోత్రం. బిడ్డని ఎంతో కాచి కాపాడుతున్నానయ్యా. మరొకసారి మీ కృపాహస్తానికి పెట్టి అందరినీ అప్పచెప్తున్నాను. ప్రతి ఒక్కరిని ఎవరిని వదులుతున్నాను. ఇక్కడ ఉన్న వారిని ఎవరిని వదలు. ఏ కీడు, ఏ శోధన, ఏ అనారోగ్య పరిస్థితి, ఏ ఆర్థిక ఇబ్బంది లేకుండా శాంతి, సమాధాన, సంతోషంతో, అలాగే ఆన్లైన్లో సందర్శిస్తున్న బిడ్డలకు, వారి కుటుంబీకులకు కూడా దయచేయండి. యేసు నామంలో ఈ ప్రార్థనను సమర్పించి ప్రతిలో ఆడిపెట్టుకొచ్చున్నాను నా పరమ తండ్రి. అందరికీ వందనాలు తండ్రి. కృతజ్ఞతా కానుకలు సమర్పించుకున్న వారు, ఆశపడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. Very good. That. ప్రభా స్తోత్రం నాయన. నీ ప్రీతి మాటలు, నీ బిడ్డలు కృతజ్ఞతగా సమర్పించుకున్న ఈ కానుకలు దశమ భాగాన్ని దీవించి ఆశీర్వదించి మీరు అంగీకరించి ముందు ప్రతిఫలము ఆశీర్వాదము దయచేయండి. మీ ప్రియకుమార్తె నా తండ్రి ప్రత్యేకంగా ఆలయ ప్రతిష్ట నిమిత్తం ఇచ్చిన కానుకను కూడా మీరు అంగీకరించి స్వీకరించి ఆ బిడ్డకు నూరింతల ప్రతిఫలం ఆశీర్వాదం దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థనకు సమర్పించి ప్రతివాడి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. మంచిది. ఒక సాక్ష్యం ఉంది మీ మధ్యలో. సహోదరి మేరీ సిస్టర్ గారు సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నారు కనుక సాక్ష్యం ఉందా? పేరు మేరీ. నేను 2 సంవత్సరాలు ఇక్కడ కోర్స్కి వచ్చాము. అక్కడి నుంచి ఈ చర్చికి రావడం మొదలుపెట్టాను. అయితే మేము తెలుగు ఆఫీస్ చర్చికి వెళ్తాను. ఇక్కడ దగ్గరగా ఉన్న పాప ప్రెగ్నెన్సీ వెళ్ళలేకపోతున్నాను. పాప నేను పంపిస్తున్నాను. అంతకుముందు ఒక మేలు విషయమై సాక్ష్యం చెప్పాలనుకున్నాను, కానీ నేను చెప్పలేకపోయాను. మళ్ళీ 2 వారాల క్రిందట మా అల్లుడు గారికి పాజిటివ్ వచ్చింది, కోవిడ్. అయితే ప్రార్థన చేయమని గారిని కోరాను. ప్రార్థనలో పెట్టారు. బాగానే ఉంది, ఏమి పర్వాలేదు అన్నారు. కోర్సు వాడుతున్నారు. వారం అయిపోయింది, ఇది 2వ వారం. అయితే అంతకుముందు అయితే సాక్ష్యం మా పాప మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ గొడవ, భర్త విషయమే. అయితే ఎంతో బాధపడుతూ ఎవరితో చెప్పలేదు. మా బంధువులు కూడా ఏం చెప్పలేదు. నేను ప్రార్థన చేసుకుంటూ ధైర్యం తెచ్చుకొని అలా ఉంటుంటే ఇక ప్రార్థనకు వస్తున్నాను కదా, ఈ గారికి చెప్తామమ్మా అని నేను కూడా చెప్తాను. మా పాపే పర్సనల్గా చెప్పింది, అయ్యా ప్రార్థన చేయండి, ఫ్యామిలీ విషయం, భర్త విషయం. అయితే ప్రార్థన అనుకోనిదిగా దేవుడు భర్తను కూడా ఫ్యామిలీ గొడవలన్నీ సంసిపోయి 2 బిడ్డలు పాపకి. మళ్ళీ గర్భిణిగా ఉన్నప్పుడు కూడా డెలివరీ ఎప్పుడైతే గర్భిణి చిన్నప్పటి నుంచి నేను చెప్పకపోయినా అయ్యగారు 2 బిడ్డల వరకు ప్రార్థన చేశారు. డెలివరీ క్షేమంగా 2 బిడ్డలు
ఆరోగ్యంగా క్షేమంగా ఉంచినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొడతాము. సాక్ష్యం గారు ఎప్పటి నుంచో ఈ సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్నారు. కొంచెం ఆలస్యమైన ఇంకెవరు సాక్ష్యం చెప్తారా? రండి. కుమార్తె పెద్ద కుమార్తె విషయంలో అద్భుతమైన జరిగింది. ఫస్ట్ బాయ్ పుట్టాడు, కొంచెం కుటుంబంలో కలహాలు వచ్చి చెప్పారు, ప్రార్థనలో పెట్టాం. మళ్ళా రెండో పాపం ఎవరు పుట్టారు కదా, దేవుడు మరి కలహాలు తీర్పుని కనుకనే సంతానం ఇచ్చాడు. ఇద్దరు క్షేమం ఉన్నారు. అల్లుడి గారికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థన చేసాం. నెక్స్ట్ వీకే నార్మల్ వచ్చేసిందంటే చెప్తాను. చిన్న కుమార్తె వివాహ విషయంలో కూడా ప్రార్థనలు కట్టుకున్నారు. మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మన ఎలిజబెత్గా మార్చబడిన ప్రియదర్శిని నిన్నటి దినమున బాప్తిసం తీసుకుంది. మీ కుమార్తె సాక్ష్యం పంచుకుంటుంది, చూడండి. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నేను ఈ చర్చ్కి మొన్న లెంట్ డేస్ ముందు నుంచే వస్తున్నాను. నేను అప్పుడు ఈ పాస్టర్ గారి మెసేజ్ చాలా ఇన్స్పైర్ అయ్యాను. అయితే ఇంకప్పుడే డిసిషన్ తీసుకున్నాను అనమాట, బాప్టిజం తీసుకోవాలని. ఇంకప్పుడు లెంట్ డేస్కి బాగా ఫాస్టింగ్ ముందు ప్రేయర్ చేసుకున్నాను. అంటే నాలో ప్రేరణ వచ్చింది తీసుకోవాలని, కానీ ఎలా ఉండాలో తెలియదు కదా. అయితే ఇంకా దేవుడిని అడిగేదాన్ని, నేను బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను, ప్రేయర్ఫుల్గానే ఉండేదాన్ని. కానీ నేను అడిగినని దేవుడు నాకు ఇచ్చేవారు, అయినా సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఏదో కొంచెం బాధగా అనిపించేది. ఇంకా నాకు అర్థమైంది, నేను ఎంత ప్రేయర్ చేస్తున్నా రక్షణ పొందగా కదా, రక్షణ పొందితేనే దేవుని బిడ్డలు అవుతారు అని నాకు అర్థమయ్యి ఇంక నేను ఆ స్పాట్లో డిసిషన్ తీసుకున్నాను అనమాట. పైగా పాస్టర్ గారి వాక్యం మెసేజ్ బాగా చెప్తారు కదా, బాగా ఇన్స్పైర్ అయినా లెంట్ డేస్లో కూడా. ఇంకంతే డిసిషన్ తీసుకొని బాప్టిజం తీసుకున్నాను అనమాట. ఇంక నా గురించి కొంచెం ప్రేయర్ చేయండి. నేను దేవుళ్ళలో బాగా ఇంకా ఎదగాలి, ఈ టెంప్టేషన్స్లో పడకూడదని. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు పాస్టర్ గారికి థ్యాంక్స్. బిడ్డ అంటే అభిమానం కొద్దీ పాస్టర్ గారి మెసేజ్ వల్ల ఇన్స్పైర్ అయ్యారు. పాస్టర్ గారిలో ఏముందమ్మా, మనకి ఏమి లేదు. నా ద్వారా దేవుడు మాట్లాడే మాటలు ఆ హృదయాన్ని తాకాయి. అది మనకు కావాల్సింది. ఎన్ని గారు ఎవరు చెప్తారా? రండి సార్, ఒక ముక్క చెప్పండి సార్. మీ ఇంటి పేరు మార్చేశారు కదా, నెహేమియా, కల్లపూడి నెహేమియా అయిపోయాడు. సరేదా, సరే పరిచయం చేస్తా సంఘాన్ని. తెలిసి పెట్టు, ఎందుకండి చూడడానికి నా సైజులో ఉన్నా, నా అంత ఎదిగాడు నా బిడ్డ. వాడు 9th క్లాస్. వాడు నిన్న బాప్తిసం తీసుకున్నాడు. నేను స్తోత్రం చెప్పండి. బాప్తిసం తీసుకోకుండా ఉన్నవాడు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏది చిన్నగా చెప్తున్నారు, నువ్వు గట్టిగా చెప్పకూడదు. సరే తీసుకుంటారులే, టైం వస్తుంది, దొరుకుతారు నాకు ఎప్పుడు. దాతలి నువ్వు ఈ ప్రియకుమారుడు ఇప్పుడు సాక్షి చెప్పిన ఇక మీదటే వీడు మనకి నెహేమియా, ప్రియదర్శిని మనకి ఎలిజబెత్, ఇద్దరు యవ్వన బిడ్డలు. కాబట్టి యవ్వన బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. యవ్వన కుమారులారా వెనక్కి వెళ్ళిపోతున్నారా? ప్రవచనం ఇందాక దేవుడు మాట్లాడాడేమని, ఓ నా కుమారుడా, నువ్వు ఎందుకు మరలా తిరిగి లోకంలో పడిపోతున్నావు? ప్రార్థన చేయి నాన్న, నేను నిన్ను చక్కదిద్దుతాను.
మూడో వాగ్దానం, మూడో హెచ్చరిక ప్రవచనము ద్వారా వచ్చింది. అప్పుడు చాలా మంది రాలేదు. మీ గురించే, ఎవరి బిడ్డల గురించే దేవుడికి చాలా విచారం. ఎందుకంటే వాడి టార్గెట్ అంతా సాతానుగా టార్గెట్ మీరే. ప్రతిదానికి తొందరపడిపోతారు, తొందరగా ఎడిక్ట్ అయిపోతారు. అదేంటో కేర్ ఇప్పుడు పెంచి అంటే పెంచి ప్రాణాలు అర్పించేస్తున్నారు. సమయాన్నంతా నాశనం చేసుకుని కొంతమంది పిచ్చోళ్ళు అయిపోయారు తెలుసా. మనకెందుకమ్మా, మనకెందుకు. అలాగే ఆటలు ఆడుకోవద్దని నేను చెప్పను. ఆటలు ఆడే వయసే, ఆటలు ఆడుకోండి, సరదాగా ఉండండి. అదే జీవితం అయిపోకూడదు. అది నేను చెప్పే మాట. మంచిది. ఈ బిడ్డలిద్దరి సాక్ష్యం ద్వారా మన సంఘంలోని అనేక మంది ఎవరి బిడ్డలు రక్షణలోనికి వచ్చి బాప్తిసం పొందుతురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈరోజు వాళ్ళిద్దరూ ఫస్ట్ వలలో చేయబెట్టబోతున్నారు. ప్రభు శరీరాన్ని భోజనం చేసి ఆ రక్తాన్ని ప్రాణం చేయబోతున్నారు. మీ ఫస్ట్ అనుభవం ఎలా ఉందో తర్వాత నాకు చెప్పండి పర్సనల్గా, సరేనా? ఓకే. ఏమైంది గారికి? వాళ్ళ అన్నను గర్తిస్తుంది, తొందరగా కొడతది. మరి సంఘకానికి సమర్పించుకొని మనం బల్లారాధనలోకి వెళదాం. 10 నిమిషాలు లేట్ అవుతుందేమో ఈసారి. అంటే ఫస్ట్ ఆదివారం కదమ్మా, కాబట్టి ఉంటుందమ్మా. 10 నిమిషాలే కదా. ఆల్రెడీ వంటలు వండుకొని వచ్చేసరికి అందరూ ఇంకా వంటలు వండలేదు. మీరు పోయి వండాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు చూపించండి. అయ్యో నువ్వు ఒక్కదానికండి డ్యూటీకి వచ్చావా? సరే. అంటే మామూలుగా మీరు వచ్చేదే 12కి కదా, ఆ లోపల వంటలు కావాలి. అది నా రైట్. నీ ధనము నీ ధనము కాదు. ఉండండి బిడ్డ ఏదో పాట తీసి పెట్టిందంట. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. వలలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైనటువంటి పౌరు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి చూడగలిగిన వారు చూడండి, లేదా ప్రార్థన పూర్వకంగా ఉండండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై
దీనిని చేయుడని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్తాం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క బల్ల ఆరాధనలోకి మనం ప్రవేశించబోతున్నాం. సంతోషకరమైన వార్త ఏంటంటే ఇద్దరు సభ్యులు కొత్తగా నిన్న బాప్తిసం తీసుకున్నారు, ఈరోజు బల్లలో చేయబెట్టబోతున్నారు. అది దేవుని కృప, దేవుని నడుపుకు మాత్రమే. కనుక దీనికి ముందు మనం ఒకటి చేయాలి. బల్లలో చేయి పెట్టడం అంటే అది సాధారణ విషయం కాదు. నీ జీవితంలో ఇప్పుడు వాక్యంలో చెప్పబడినట్టుగా విధేయత లేకుండా, కృతజ్ఞతా భావం లేకుండా ఎలా బల్లలో చేయి పెడతావు? నీ ఎడల ఎవరన్నా ఒక విధమైనటువంటి ఏదైనా అపకారం చేసి ఉంటే వారిని క్షమించకుండా బలలో ఎలా చేపెడతావు? నువ్వు ఎవరికైనా ద్రోహం చేస్తుంటే కనీసం ప్రభు వారికి ఇప్పుడు నీ దగ్గర లేదు, ప్రభు సన్నిధిలోనైనా క్షమాపణ కోరి, ప్రభా ఫలాని వ్యక్తికి నేను అపరాధం చేశాను, తెలిసో తెలియకో నన్ను క్షమించిన ఆయన అని ఒక ప్రక్షాళన చేసుకుంటే, పాప క్షమాపణ పొందితే అప్పుడు నువ్వు ఒక సంతోషకరమైన నిష్కళంకమైనటువంటి హృదయంతో బలలో చేయబెట్టగలవు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కనుక చిన్న ప్రార్థన చేసుకోండి మీకు మీరే, నేను కూడా చేసుకుంటాను, లేదా నాతో పాటు మీరు చేయండి. ప్రభు స్తోత్రం. అవును తండ్రి, ఇదిగో పరిశుద్ధమైన ఈ బంధాలను మీరు మాకు ఆజ్ఞాపించి వెళ్ళినటువంటి ఈ యొక్క పరిచర్య ఈ బల్లలో మేము చేయబెట్టబోతున్నాము. అనగా నీ శరీరాన్ని మేము భుజించబోతున్నాము, నీ రక్తాన్ని పానం చేయబోతున్నాము. కానీ మా హృదయాలలో ఒక కల్మషము, మా హృదయాలలో ఒక వేదన, మా హృదయాలలో ఒక అనుమానం ఉండినట్లయితే ఎలా మేము చేయబెట్టగలము? మా ఎడల అపరాధములు చేసిన వారిని అందరినీ ఇదిగో నాయన నీ సన్నిధిలో నీ ముందే వారిని అందరినీ మేము క్షమించేస్తున్నాం నాయన. అలాగే నా ద్వారా ఎవరన్నా బాధపడి ఉంటే, నా ద్వారా ఎవరైనా నష్టపోయి ఉంటే, అయ్యా ఈ సమయంలో వారు నా దగ్గర లేరు కనుక నిన్ను క్షమాపణ అడుగుతున్నాను, మీరు నన్ను క్షమించలేదు. మా పాప శాప విమోచన కొరకే కదా నా తండ్రి మీరు ఆ శిలువలో బలి అయిపోయారు. కనుక ఆ విమోచన పొందుకోవాలంటే నన్ను మీరు క్షమించమని, నేను నా ద్వారా నష్టపోయిన బిడ్డలకు ఇక మీదట నేను ఎన్నడూ హాని చేయనని మీకు వాగ్దానం తెలియచేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి మిమ్మల్ని బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. పౌలు భక్తులు గారంట, ప్రభువాడు అప్పగించబడిన రాత్రి ప్రభువారు ఏం చేశారంట, ఇదిగో ఒక రొట్టెను తీసుకున్నారంటమ్మా. రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు ఎవరికి? తండ్రి అయిన చెల్లించి ఆయనను పిలిచారు. అదే పరిచయం నేను ఇప్పుడు చేస్తున్నాను. ఆన్లైన్లో ఉన్న బిడ్డలారా, మీలో ఎవరైనా సరే ఈ రొట్టె వల్ల ఆరాధనలో పాల్పంచుకుంటున్నట్లయితే మీ వద్ద ఉన్న ఆ రొట్టెను చేతితో పట్టుకొని నేను విరిచినప్పుడు మీరు కూడా మీ దగ్గర ఉన్న పదార్థాన్ని విరవండి. ప్రభువా స్తోత్రం. ఇదిగో ఈ రొట్టెను మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ విరుస్తున్నాను. విరిచిన ఈ పదార్థము ఇక మీదట రొట్టె అనబడదు, ఇది మీ శరీరమే నా తండ్రి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దీన్ని మేము భుజించబోతుండగా దీని ద్వారా మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి శక్తివంతులుగా మార్చమని యేసు నామములో నడిపి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా,
ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాము ఆశీర్వదించితివి అబ్రాముగా మార్చితివి తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాము ఆశీర్వదించితివి అబ్రాముగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా ఈ చేతికి ఇవ్వబడిన ప్రభు శరీరాన్ని ప్రార్థన చేసుకొని చిన్న ప్రార్థన దాన్ని స్వీకరించాలి. మంచిది. ఆ ప్రకారమే 25వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసినప్పటికే దీనిని చేయుడని చెప్పాను. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఇదిగో పోయబడినటువంటి ఈ పానము ఇక మీదట అది పానము కాదు నాయన, ఇది నీ రక్తం. నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఇదిగో నీ రక్తముగా మార్చబడిన ఈ యొక్క రక్తాన్ని మేము స్వీకరిస్తుండగా, బిడ్డలు స్వీకరిస్తుండగా వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యము, ప్రతి పాపము, శాపం నుంచి కూడా యేసు నామములో విడుదల కలుగును గాక. అతి కృపను ఈ నీ రక్తము పానము చేయటం ద్వారా ఆ అనుగ్రహించబడింది.
యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సొక్కములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. మంచిది. మీకు ఇవ్వబడినటువంటి ప్రభు వారి రక్తాన్ని సంతోషంగా ఆనందంగా ప్రార్థన చేసుకొని స్వీకరించండి. ఈ రక్తం ద్వారా సకల విధమైనటువంటి అభివృద్ధి ఆశీర్వాదములు మీ అందరికీ కలుగును కాక. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా నేనై కృపయను
మరొక నెలలో ప్రభు బలలో పాల్పంచుకునే ధన్యతలు, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఆ ప్రభువారు మనకి ఇచ్చినందుకు ఎంతో మనం కృతజ్ఞతలు ఉండాలి. ఈరోజు వర్తమానం కూడా అదే. మన జీవితంలో అభివృద్ధి పొందాలంటే విధేయత కలిగి ఉండాలి. విధేయత అంటే ఏ స్థాయిలో విధేయత అంటే అబ్రహాం గారికి చూపించారు కదా, కోటీశ్వరుడు ఆయన. ఇంటికి వచ్చిన అతిథుల కంట నిలబడి తనే భోజనం ముట్టించి దగ్గరుండి దూరంగా నిలబడి చూస్తున్నారు. ఇక కృతజ్ఞత విషయంలో వస్తే దావీదు గారు రాజభవనంలోకి వెళ్ళిన దేవుడిని స్తుతించడం, ఆరాధించడం మర్చిపోలేదు. కృతజ్ఞత కలిగి ఉన్నాడు. తనకు వేరు చేసిన తన ప్రియ స్నేహితుడు యోనాతాను కుమారుడికి తను రాదైన తర్వాత మర్చిపోకుండా యోనాతాను మరణించిన ఆ యొక్క మెఫీబోషెతును పిలిపించుకొని, నా భోజనపు బలం మీద నువ్వు ప్రతిదినం భోజనం చేసేంత స్థాయి ఇచ్చాడు. నారాయణ అటువంటి వారు ఉంటే ఉంటారు కొంతమంది, అటువంటి మనసుకి వారు. కానీ కొంతమంది కాదు, అందరూ అలా మారాలని దేవుని ఆశ. అటువంటి ఆశలు ఆయన తృప్తిపరిచే వారంగా, సంతోషపడే వారంగా మనం ముందుకు సాగపడుతుంది కాక. తర్వాత ప్రాముఖ్యమైన ప్రకటన మనకు అక్టోబర్ కేవలం వారమే ఉంది కదా. 10, 11, 12, 13 తారీఖులు అనుకున్నాము. తప్పకుండా జరుగుతాయి మీటింగ్స్ అని చెప్పాను, మాట ఇచ్చాను. కానీ ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో మీటింగ్స్కి పర్మిషన్ లేదంట, అస్సలు లేదు. కాబట్టి పెద్దలు రాజ్కుమార్ గారు ఒక్కోసారి భలే ఇస్తారు, మంచి ఐడియా ఇస్తారు. ఒక్కరోజు 13వ తేదీ మనకి ఇంపార్టెంట్, అదే ఆలయ ప్రతిష్ట దినం కాబట్టి ఆ రోజు సాయంకాలం అయితే సాయంకాలం బాగుంటుంది. సాయంకాలం ఆరాధన 5 గంటలకి మొదలుపెట్టి 7 గంటలు అప్పుడు ముగించేసుకొని, ఆ తర్వాత సంఘం వరకు అంతకు ముందులాగా మొత్తం నువ్వు నాయుడుపేట నుంచి చుట్టాలు పిలవాలి, దేవునికి స్తోత్రం. నిర్మలమ్మ గోగుంట నుంచి చుట్టాలు పిలవాలి, ఓ ఇందిరమ్మ నువ్వు ఎవరన్నా పిలవాలి గుంటూరు నుంచి. మన వరకే ఈ సంఘం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, మీరు మీ కుటుంబీకులు. అంటే ఇప్పుడు కుటుంబంలో కొంతమంది ఒక్కళ్ళే వస్తారు, కొంతమంది రాదు. కుటుంబీకులు కూర్చుకోండి. ఆ కొద్దిమంది మాత్రమే చాలా స్టడీ చెప్పు కాకుండా ఆ భోజనాలు కూడా చేయకూడదు. గవర్నమెంట్ రూల్ ప్రకారము 30 మందికి మించి భోజన కార్యక్రమాలు పర్మిషన్ ఇవ్వట్లేదు. పెళ్లిలో కూడా కదా సార్ రాజ్కుమార్ గారు ఈ మధ్యనే వాళ్ళ చుట్టాలు పెళ్లి అయితే పొట్లాలు కట్టించారంటే అది కూడా టిఫిన్, అది కూడా టిఫిన్ భోజనం కూడా కాదు. అతి తాగారా టిఫిన్ తిన్నారంటే లేదు, అంటే పొట్లాలు వచ్చేసారంట అంతే. కాబట్టి మనం పొట్లాలు కాదు కానీ సీక్రెట్గా అంత హడావుడి చేసుకుంటున్నా, కానీ మనం సంతోషంగా గ్రాండ్గానే చేసుకుందాం. మీరు మామూలుగా ఎంత గ్రాండ్గా చేసుకున్నా చేసుకోకపోయినా మీరు ఇచ్చే కానుకలు మాత్రం మీరు ఇస్తారు, నాకు తెలుసు ఇస్తారుగా. నాకు ఆల్రెడీ బోర్డు అయిపోయింది, మా తల్లి గారు ఇచ్చేశారు అప్పుడే, ఆలయ ప్రతిష్ట కానుకయ్యా అని ఇచ్చేశారు. కాబట్టి మీరు కూడా ఆలయ ప్రతిష్ట లోపల మీ చుట్టూ బాగా వెప్పండి. ఇకపోతే బాప్తీసం చుట్టా ఇది ఒక అద్భుతం, అమోహం. అనుకోలేదు నేనైతే. మీరు వారు ప్రకటించినట్టున్నాను కదా, ప్రకటించాను. మీరు ఇంకా గుర్తునే వెప్పలేదు. దేవుడికి స్తోత్రం. దేవుడికి ఎట్లా పంపించాడు ఆ డబ్బు కట్టేశాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కట్టడమే కాదు, ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది. 2 బిడ్డలు బాప్తీసం కూడా తీసుకున్నాను. యాక్చువల్గా నేను దాదాపు 6 మందిని ఎక్స్పెక్ట్ చేశాను. 6 మందిలో కొంతమంది కొన్ని కారణాల వల్ల రిటెక్షన్ వేశారు. నో ప్రాబ్లం. ఒకసారి వాళ్ళకి ఆ ఆవేశం వచ్చిందంటే దేవుడికి పట్టుకొని ఆ సాతాను వెనక్కి లాగాడే వాడిని గర్తించి బిడ్డల్ని మళ్ళీ ఆయన కౌగిలించుకొని ఆ బాప్తిసం ద్వారా వారు రక్షించబడడానికి కృప చూపించి నడిపించబడిన కాక. మరి ఇంకేమన్నా మర్చిపోయానమ్మా? నేను ప్రకటనలు బాప్తిసం తొట్టి గురించి చెప్పేశాను, బాప్తిసం తీసుకున్న వారి గురించి చెప్పాను, ఆలయ ప్రతిష్ట గురించి చెప్పాను. 10వ తేదీ ఉదయం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దానికి అందరూ అవసరం లేదు, ఎవరన్నా ఆసక్తి కలిగిన వారు వస్తే కాస్త మాకు ప్యాకింగ్ చేసేదానికి పేదలకు అన్నదానం చేస్తాం. జస్ట్ పలావ్ రైస్, ఒక బాయిల్డ్ ఎగ్, సాంబార్ చేసి ప్యాకెట్స్ కట్టేస్తాం. మన యూత్ వాడు ఉన్నారు కదా, ఇది వాళ్ళు కరెక్ట్గా ఎవరు నీటి పీపుల్ రోడ్లలో ఉంటారు కదా పాపం, వాళ్ళకి దగ్గర పడుకున్న వాళ్ళు కూడా లేపించేసి వస్తారు.
అదంతా మనం వండి కట్టే ప్రకారం దాదాపు 3 గంటలు పడుతుంది. వీడు పావు గంటలో ముగించుకొని వచ్చేస్తారు మాట. అంటే ఇంకా అసలు పెట్టాలంటే ఎంతమంది ఉన్నారు కదా, ఏంటి అప్పుడే ఎక్కువైందా అనిపిస్తుంది. అదొక మంచి సంతోషకరమైన పరిచర్య ప్రతి సంవత్సరం నాటి నుంచి జరుగుతూ వస్తుంది. కనుక మీరు మాత్రం మీ కానుకలు తప్పకుండా ధారాళంగా బలంగా ఇవ్వండి. ఆల్రెడీ మాకు సహోదరి ఈ అన్నదానానికి నేను ఒక కేజీ కాదు, ఒక బ్యాగ్ అంటే 25 కేజీస్ రైస్ ఇస్తాను అంకుల్ అని చెప్పారు. సో నేను చెప్పిన బ్రాండే కొనాలని కూడా చెప్పాను. ఎందుకంటే కల్తీ జరగకుండా నేను ఒక బ్రాండ్ కొని ఆమె ఒక బ్రాండ్ కొని మీరు కూడా ఎవరైనా హాస్పిటల్ వారు బియ్యాలు వద్దులండి. బియ్యాలు నేను చూసుకుంటే పార్టీ ఆల్రెడీ ఆమెకు మాట ఇచ్చాను కాబట్టి మీరు కాశ్ కానీ ప్రసాద్ గారికి కానీ కృష్ణారావు గారికి కానీ మన ప్రెసిడెంట్ గారు రాజ్కుమార్ గారు కానీ నాకు కానీ పాస్టర్ అయితే ఇచ్చినట్లయితే ఆ పరిచయంతో మాట్లాడుతాం. కనుక ఆలయ ప్రతిష్ట 10వ తారీఖు అక్టోబర్ 10వ తారీఖు ఓన్లీ అన్నదానం ఉదయం అదే మధ్యాహ్నం, సాయంత్రం మీటింగ్ ఉండదు. ఇక 11, 12 మీటింగ్లు ఉండవు. 13వ తారీఖు ప్రేయర్ 5 గంటలకు ఉంటుంది. ప్రేయర్ అయిపోయిన తర్వాత సంఘానికి ప్రేమ మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2 రోజులు మీటింగ్లు తగ్గినాయి. అది కూడా గవర్నమెంట్ పర్మిషన్ లేదు కాబట్టి ఇది ఏమైనా జరుపుకుంటున్నాం కాబట్టి ఆ తృప్తి మనం పొందుతాం. సరేనా? ఓకేనా? అందరు హ్యాపీగా ఉన్నారా? మంచిది. ఇంకా బయలుదేరదాం ఎండకి. ఏం తెచ్చిపెట్టుంటారు కదా పొద్దున్నే. అక్టోబర్ 10 మర్చిపోయాను. ఇంకొక ఇంపార్టెంట్ డే అది. ఎలా మర్చిపోతారు మీరు? ఏమండి? మీ పాస్టర్ గారు పుట్టినరోజా? అరే నేను మర్చిపోయాను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు నన్ను దీవించి ఇంకొక సంవత్సరానికి ఆశీర్వాదకరంగా నడిపించబోతున్నాను. కానీ నేను నడిపించబడ్డా, కానీ నేను నడిపించబడతాను అని ఒక గట్టి నమ్మకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిగా అన్నం లేచి కూర్చొని చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి ఆయన వస్తూ ఉందా అది సరే కూర్చుంటారు. ఒక్క నిమిషం. బిడ్డ కేక్ తెచ్చాడు. నేను బాప్తిసం తీసుకున్నవాడు. జస్ట్ ఆ కేక్ కట్ చేసి మీ అందరికి కూడా చిన్న ముక్క వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాము. రామా అని ఇద్దరిది నా బ్రతుకు దినములు ఫేస్బుక్ లైవ్ వస్తా ఉన్నా. నిన్న బాప్తిసం తీసుకున్న బిడ్డలు మరి కేక్ తెచ్చుకున్నాడు. వెరీ గుడ్. నెహెమ్యా తీసుకొచ్చాడు. హ్యాపీ బర్త్డే నెహెమ్యా. ఎస్, హ్యాపీ బర్త్డే రా. నిజంగా జీవితంలో వాడికి అది నిజమైన బర్త్డే. తల్లి గర్భంలోకి వచ్చింది ప్రముఖమైన దినమే, కానీ ప్రభువులో రక్షితపడి బాప్తిసం తీసుకుని అసలు రియల్ బర్త్డే ఇదే. కాబట్టి హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే తల్లి. రండి మిత్రులు వచ్చి చేయబట్టుకోండి. సదాకాలము ఈ మందిరము నీవు రక్షింపబడినట్టు ఈ మందిరాన్ని మర్చిపోకుండా, సంఘ బిడ్డలను మర్చిపోకుండా నువ్వు ఆ జీవితంలో అభివృద్ధి పొందుతూ ఉన్నత శిఖరములకు స్థిరపడి సంఘానికి ఒక మూల స్తంభముగా నిలబడుతుందాక. వివాహమై ఎక్కడున్నా ఏం చేసినా ఈ తల్లి సంఘాన్ని మర్చిపోకుండా నీవు కూడా మూల స్తంభముగా ఈ సంఘానికి రాబో కాలంలో నిలబడుతూ కాక. ఇక ఈ కేక్ కట్ చేసి అందరికి వచ్చేటట్టుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇచ్చేసేయండి. చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత
లేచి కూర్చోండి. అలాగే ప్రభు స్తోత్రం అయినా ఈ అక్టోబర్ మాసంలోని మొదటి పునరుద్ధాన దిన ఆరాధనలు ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో ఆయన సంతృప్తికరంగా ఇప్పటివరకు నడిపించారు. ఈ వాక్యం ద్వారా బిడ్డలు బలపరిచారు. బల్లారాధనలో పాల్పంచుకునే ధన్యతనిచ్చారు. నూతనంగా బాప్తిసం పొందుకున్నటువంటి నెహెమ్యా, ఎలిజబెత్ అనే బిడ్డలకు కూడా ఆ అనుభవాన్ని ఇస్తున్నారు. ఇటువంటి అనుభవం కోల్పోయి, అనుభవం లేక నాయన ఇంకా లోకంలో లోకాశలకు లోనే మరి బాప్తిసము లేక నీ సన్నిధికి వస్తూ కూడా మరి పరలోకానికి కొంచెం దూరంగా ఉంటుంది బిడ్డను కూడా అతి త్వరలో మీ ఆత్మతో ప్రేరేపించి వారిని మార్చుకోండి, వారిని రక్షణలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాను. నా ప్రభా, ఇటు కృపను ఈ సంఘానికి ఇచ్చినందుకు స్తోత్రాలు చేస్తున్నాను. ఆయన సంఘాన్ని అభివృద్ధి పరుస్తున్న ఆ యొక్క విధానానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇదిగో నా తండ్రి, ఇప్పుడు నా తండ్రి ఈ సమయంలో కృతజ్ఞతా కానుకలు సమర్పించుకునే బిడ్డల యొక్క కానుకలు మీరు స్వీకరించండి. సంఘ కానుకలకు ముక్కులు పెట్టిన వారిని మీరు ఆశీర్వదించండి. నూరింతల ప్రతిఫలము వారికి దయచేయండి. నా దేవా, బిడ్డలు తిరిగి వారి గృహాలు పొందుతూ ఉండగా శాంతి, సమాధానము, సంతోషము, సమృద్ధులతో వారిని నింపి పంపండి. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి విధేయులుగా, కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డలుగా వారి జీవితంలో, శేష జీవితంలో ముందుకు సాగిపోయే గొప్ప నడిపింపు మీరే దయచేయండి. ఏ సైతాను శోధన, ఏ కరోనా వైరస్ బిడ్డల వైపు ఖండించు కూడా చూడకుండా మీ అగ్ని కంచెలు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకును, వారి రక్త సంబంధికులకు, వారి కుటుంబీకులకు, బంధుమిత్రులకు అందరికీ ఆ కాపుదల దయచేసి సంరక్షించండి. ఇప్పటి వరకు మాకు ఇచ్చిన కాపుదల కంటే రెట్టింపు కాపుదల, కృప, ఆశీర్వాదం మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ, ఆన్లైన్లో ఉన్న బిడ్డలు నా తండ్రి, ముఖ్యంగా నా చెల్లెలు నా తండ్రి సహం జయసుందరి గురించి కూడా నా తండ్రి ప్రార్థన చేస్తుంది. బిడ్డ ఎంతో ఆసక్తిగా, ఎంతో నా తండ్రి భక్తి శ్రద్ధలతో మాతో పాటు తను దూరంగా ఉన్న ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాల్పంచుకుంటుంది. ఇంకా నాకు తెలియకుండా ఎంతమంది బిడ్డలైతే ఈ ఆరాధనలో పాల్పంచుకున్నారు, బలలో చేయబెట్టారు, వారందరూ కూడా మీ కృప, ఆశీర్వాదం, అభివృద్ధి దయచేయమని కోరుకుంటూ, మరలా నీ సన్నిధిలో మేము కలుసుకుని వరకు నీ కృపాక్షేమం అభిషేకించి ఆశీర్వదించి నడిపించమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చుకుంటూ ముందు నెరవేర్చును గాక. మా ఇంటి ఆహారం దాచి మా ప్రార్థన చేసిన వాటిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. సోదరులో తేజాక్షి తప్పించు. రాజ్యము, శక్తి నిరంతరము నీవే నామమున. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ దినము ఆరాధనలో పాల్పంచుతున్న ప్రతి బిడ్డకును, ఆన్లైన్లోని ప్రతి కుటుంబానికి, అలాగే రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబములకు, సకల పరిస్థితులకు సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదం అందరికీ వందనాలు. మీకు ప్రత్యేకంగా ఇన్విటేషన్స్ కూడా పంపిస్తారు ప్రసాద్ గారు, కృష్ణారావు గారు. ఒక 2-3 రోజుల్లో ఆ ఇన్విటేషన్ కార్డ్స్ కూడా లిమిటెడ్గా వస్తాయి. వాటి గురించి కూడా మీరు ప్రార్థనలో ఉంచండి. ముఖ్యంగా వాతావరణం గురించి కూడా ప్రార్థనలో ఉంచండి. అందరూ క్షేమంగా పోయిరండి. ప్రభు మీకు తోడై ఉండుగాక.